దేవుని సన్నిధికి వచ్చి నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్ చరిత్రలో లేరు. మందిరానికి దూరంగా ఉండి కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు, కానీ మందిరంకి వచ్చి చెడిపోయిన వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉండేది సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని మహిమ మేఘం, ఆయన కృప కిరణాలు ఈ స్థలమందు. ఇది నేను కోరుకొనిన స్థానం, ఇచ్చటనే నేను నివాసం చేస్తానని సొలొమోను మందిరాన్ని గురించి దేవుడు చెప్పాడు. నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచే ప్రతి చోట నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా, ఆడ మందిరం తీసేసిన తర్వాత ఈ ఇంటి మీదే ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు మనకంటే, దీన్ని దేవుడు కోరుకున్నాడు. ఇది దేవుడు కోరుకున్న స్థానం. మందిరాలు ఊరకనే కట్టలేరు ఎవరు కూడా, కట్టాలని ఆశపడ్డా దేవుని చిత్తమున్న చోటే మందిరాలు స్థాపించబడుతుంటాయి. కాబట్టి ఇది దేవుడు కోరుకున్న స్థానం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ధనిరాలువి. రాగలిగి ఉండి కూడా రాలేకపోయిన వాళ్ళు, రాగలిగి ఉండి రాలేకపోయిన వాళ్ళు బిడ్డలారా, దేవుని మందిరికి రాకపోవడం ద్వారా అనేక రకాల శ్రమలు పడుతున్నారు బిడ్డలు. అయినా కొంతమందికి అర్థం కావడం లేదు, దూరంగా ఉండే బిడ్డలకి. నీవైతే నేనైతే ఎప్పుడెప్పుడా ఆదివారం వస్తుందని ఎదురు చూసేంత దేవుని కోసం బలముగా నిలబడగలిగే క్రైస్తవులుగా ప్రభు మనల్ని చేయునుగాక. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించిన హన్నాకి మేలు దొరికింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించిన హిజ్కియాకి శత్రువుల నుండి విడుదల దొరికింది. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించిన దావీదుకి దేవుని దయ దొరికింది. ఇలా మందిరాల్లోకి వెళ్ళి ప్రార్థించిన వాళ్ళందరూ దీవించబడ్డారు. గొప్ప స్థలానికి వచ్చాం. లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రపంచ దేశాలు తిరుగుతుంటారు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రపంచ దేశాల్లో తిరిగి పొందే ఆనందము దీవెన కంటే ఒక్క దినము ఆయన సన్నిధిలో గడపటం మనకి ఆశీర్వాదం. దినం గడపట్లేదు, 2-3 గంటలు కూడా గడపలేకపోతున్నారు ఈ రోజుల్లో ప్రజలు. జాగ్రత్త. ఆసక్తిగా శ్రద్ధగా దేవుని మాటలిందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం దగ్గరికి వెళదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం దగ్గరికి వెళదాం. పోయిన వారం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. అపోస్తలుడైన యోహాను గారిని దేవుడు ఇక్కడికి ఎక్కిరా అని పిలిచాడు. అప్పుడు ఆయన 90 సంవత్సరాల వృద్ధాప్యంలో యేసు నామమును బట్టి శ్రమ అనుభవించి ఖైదీగా సువార్త ప్రకటిస్తున్న కారణంగా రోమా సైనికుల చేత ఖైదు చేయబడి టర్కీకి తూర్పు వైపున ఉన్న పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్న యోహాను గారిని పిలిచాడు దేవుడు. ఆత్మవశుడైన యోహాను గారు పరలోకానికి వెళ్ళాడు. ఆయన చూస్తూ ఉండగా పరలోకంలో ఒక ద్వారం తెరవబడింది, గేటు. ద్వారము తెరవబడిన పరలోక పట్టణంలో ఆయన చూసినప్పుడు మహత్తు కలిగిన శ్రేష్టమైన సింహాసనం కనబడింది ఆయనకి. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. రూపం కనబడటం లేదు కానీ ఆకారం కనబడుతుంది. దృష్టికి సూర్యకాంత పద్మరాగాలను పోలిన వానిగా, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వానిగా నడిచేదానికి, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వానిగా కనబడుతున్నాడు. ప్రియులరా, ఆ సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వారి వెనుక మరకతము వలె ప్రకాశించు పచ్చగా ప్రకాశిస్తున్న మేఘధనస్సు సింహాసనాన్ని ఆవరించి ఉందని నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను అని పోయిన వారం. ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఎందుకు ఈ సముద్రాన్ని పెట్టింది దేవుడని పోయిన వారం మనం ధ్యానం చేసాం. కొన్ని విషయాలు పరలోక సముద్రం అర్థం అవ్వాలంటే భూమి మీద ఉన్న కొన్ని సముద్రాల గురించి ధ్యానం చేయాలని భూమి మీద ఉన్న సముద్రాన్ని గురించి ధ్యానం చేసాం. పోయిన వారం దేవుడు మనకు ఏమి నేర్పించాడంటే, ఈ సముద్రం భక్తిహీనులకు పోల్చాడు దేవుడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారని, సముద్రం ఎప్పుడు నెమ్మదిగా ఉండదని, సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుందని, సముద్రం అలజడిగా ఉంటుందని, సముద్రపు నీళ్లు అలలు కింద ఉన్న బురదని మైలని ఎలా పైకి వేస్తాయో, ఎప్పుడు ప్రశాంతత లేకుండా అల్లకల్లోలంగా ఎలా ఉంటుందో భక్తిహీనులు, క్రూరులు, సజ్జన ద్వేషులు,
అల్లరి జనము, మార్గము తప్పి తిరుగు ప్రజలు, వీరందరూ కూడా కదులుచున్న సముద్రం వంటి భక్తిహీనులే అని భూలోకంలో ఉన్న సముద్రం భక్తిహీనులకి, అనీతిమంతులకి సాదృశ్యం అని దేవుడు తెలియజేసి, అదే రీతిగా పరలోకంలో ఉన్న సముద్రం మాత్రం భూలోక సముద్రంలాగా అలలు లేవు, అలజడి లేదు, మిక్కిలి ప్రశాంతంగా, నిమ్మలంగా, స్థిరముగా, గాజు సముద్రం, పారదర్శకంగా ఉన్న స్వచ్ఛమైన గాజు రాయి లాంటి సముద్రం పరలోకంలో ఉంది. అది నీతిమంతులకి సాదృశ్యమని పోయిన వారం ప్రభు మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో ఉన్న సముద్రం మనకి 2 విషయాలు తెలియజేసిందని పోయిన వారం నేర్చుకున్నాం. అదేంటంటే, మొదటిది, పరలోకంలో ఉన్న సముద్రం ఎలాగైతే నిమ్మలంగాను ప్రశాంతంగా అలజడి లేకుండా ఉందో, ఇటువంటి శ్రేష్టమైన జీవితం, ఆశీర్వాదకరమైన బ్రతుకు, దుఃఖము, ఏడుపు, వేదన, దిగులు లేని జీవితం దేవుడు మనకు పరలోకంలో ఇస్తాడు అని కూడా మనం పోయిన వారం నేర్చుకున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరలోకంలో నివసించే వాళ్ళకి ఏ ప్రమాదము, బెదురు, భయము, దుఃఖము, అవమానాలు, కృంగుదల, నిరాశలు, నిస్పృహలు, ఈ రోజున్న ఏడుపులు, అప్పుల బాధలు పరలోకంలో అసలు మనకు ఉండవని పోయిన వారం నేర్చుకున్నాం. బిడ్డలారా, భూలోకంలో కనీ విని ఎరుగని రీతిలో మనం అసలు ఎప్పటికీ తెలియనంత పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, నెమ్మది, ప్రశాంతతని మనం పరలోకంలో అనుభవిస్తాం. పరలోకంలో ఉన్న సముద్రం స్వచ్ఛంగా, ఏ మలినం లేకుండా, క్రిస్టల్ క్లియర్గా కళ్ళ కనబడుతున్నట్టు, చూడాలన్నా కూడా రవ్వంత కూడా పాపం కనబడని స్థితిలో మనం పరిశుద్ధంగా పరలోకంలో బతుకుతాం. శరీరాశ, నేత్రాశ, జీవపడము అసలు పరలోకంలో కనబడవు. అది పరిశుద్ధుల పట్టణం అని కూడా పోయిన వారం మనం నేర్చుకున్నాం. బిడ్డలారా, ఇటువంటి శ్రేష్టమైన జీవితం మనకు సొంతం అవ్వాలంటే, ఇటువంటి శ్రేష్టమైన జీవితం పరలోకంలో మనకు సొంతం అవ్వాలంటే, మనం ఈ భూమి మీద బతికేటప్పుడు పరలోకంలో ఉన్న సముద్రం ఎంత స్థిరముగా రాయిలాగా ఉందో, మనం కూడా అలాగే కదలని భక్తి. ఆమేనండి. ఏ భక్తి? కదలని భక్తి. రాయి వలె స్థిరముగా కదలని భక్తి. సియోను కొండలాగా, బండ రాయిలాగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అలలు కొట్టినా స్థిరంగా భక్తి చేయాలని నేర్చుకున్నాం. అలలు భూలోక సముద్రంలో అలలు ఎట్లా వస్తాయో అలాగే ఈ భూలోకంలో మనం భక్తి చేస్తున్నప్పుడు అనేక రకాల నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చి కొట్టినప్పుడు, పవన అనేక రకాల నిందలు, శ్రమలు వచ్చి మన మీద కొట్టినప్పుడు కృంగిపోకుండా సహించి, ఓర్చుకొని, నిలబడి, వస్త్రహీనత, కన్నీరు, బాధ, రోగం, నింద, అవమానం, బిడ్డలారా, ఇట్లాంటి దేవుని కొరకు హింస, వాక్యం కొరకు శ్రమ, ఇట్లాంటి ఎన్ని రకాలుగా మన మీద వచ్చి పడ్డా దేవుని కోసం ఓర్చుకొని, సహించి, ఓపికగా పరుగెత్తేదే. అలా పరిగెత్తగలిగితేనే ఆ రాజ్యానికి మనకు అర్హత అని పోయిన వారం నేర్చుకున్నాం. ఈ భూమిపై చేస్తున్నటువంటి భక్తి జీవితంలో ఇహలోక మాలిన్యం శరీరానికి అంటుకోకుండా క్రిస్టల్ క్లియర్గా ఉన్న ఆ సముద్రంలాగా భూలోకంలోను దేవుని కొరకు అత్యంత పరిశుద్ధత. అత్యంత పరిశుద్ధత. అది ఎంత పరిశుద్ధత అంటే, ఏ వ్యక్తి కూడా మనలో ఏ నేరము చూపలేనంత పరిశుద్ధత. ఏ వ్యక్తి కూడా ఏ నేరమో చూపలేనంత పరిశుద్ధత. ఆ మెట్టుకి మనం ఎదగాలి ఈ భూలోకంలో. వాళ్ళే ఆ పరలోకానికి అర్హులని. వెళ్ళరా, ఇహలోక మాలిన్యం శరీరానికి అంటుకోకుండా తను తాను కాపాడుకుంటూ స్వచ్ఛమైన పవిత్రతని ఆశించి, అనుసరించి, పాపానికి దూరంగా పారిపోయి దేవుని ప్రజలతో బ్రతికే వాళ్ళే ఆ పరలోక పట్టణానికి అర్హులని పోయిన వారం మనం విన్నాం. అయితే ఇంత పరిశుద్ధత భూలోకంలో మనకు సాధ్యమా అనే ప్రశ్నతో పోయిన వారం ముగించాం మనం. ఇంత పరిశుద్ధత, నేరము, లోపము కూడా మనలో ఎవరూ చూపించలేనంత లోతైన పరిశుద్ధత, అంత మెండైన పరిశుద్ధత, అపూర్వమైన పరిశుద్ధత భూలోకంలో మనిషికి సాధ్యమా? మిమ్మల్ని పోయిన వారం ఒక ప్రశ్న అడిగాను, ఈ వారం కూడా అడగతాను. ఈ 10 రోజుల్లో లేదా ఈ నెల రోజుల్లో ఏ తప్పు కూడా, చిన్నది కానీ పెద్దది కానీ, ఏ తప్పు కూడా చేయని వాళ్ళు చేతులు ఎత్తంటే ఎవరు ఎత్తరు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ భూమి మీద పాపము చేయకుండా మేలే చేయుచుండు నీతిమంతుడు ఒక్కడు లేడని ప్రసంగంలో రాయబడింది. నయోమక్క, స్టాండులు తీయి, గడ్డల కింద స్టాండులు తీయండి. పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు ఈ భూమి మీద ఒక్కడూ లేడు. మరి ఈ స్వచ్ఛమైన పరలోక గాజు సముద్రం లాంటి భక్తి ఎలా చేయాలి ఈ భూలోకంలో అని
మీకు ఒక ట్విస్ట్ ఇచ్చా, ఖచ్చితంగా చేయగలము ఒకటి చేస్తే అని. గుర్తుందా? జానపద నా మాట గుర్తుందా? అటువంటి శ్రేష్టమైన పరిశుద్ధతని మనం చేయగలం ఈ భూలోకంలో ఒకటి చేస్తే. అదేందో పోయిన వచ్చే వారం చెప్తానని చెప్పా. విన్నారా వినలేదా నాయన? విన్నట్టు గుర్తుంటే హల్లెలూయా అనండి. బంధం ఏమైనా గుర్తుందన్నమాట? రైట్, గుర్తుందంట. బతికిచ్చాడు దేవుడు నన్ను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ ఒక్కటేంటో తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం మనం. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నువ్వు కానీ వింటే, నిజంగా వింటే, నీ అంతా అసలు నువ్వు ఎగిరికి అంతేస్తావంతే. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన పసిబిడ్డని ఎంత పవిత్రంగా చూస్తారో, లేదా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన పరిశుద్ధ 5 నెలలు సంవత్సరం లోపు, ఒక 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిబిడ్డలు, ముక్కు పచ్చలారని పసిబిడ్డలు ఎంత పవిత్రులో అంత పవిత్రంగా దేవుని దృష్టిలో మనం కనబడే మార్గం ఇది. ఇది చేయకపోతే నాతో నీకు పాలు పంపులు లేవని చెప్తాడు యేసయ్య. నీకు నాకు సంబంధం లేదని చెప్తాడు. అందుకే ఈ సముద్రాన్ని దేవుడు మనకు పరలోకంలో చూపిస్తున్నాడు అనమాట. బిడ్డలారా, ఇప్పుడు పరలోకానికి అంత శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం చేస్తే పరలోకం పోతాం. అటువంటి శ్రేష్టమైన జీవితం ఈ భూలోకంలో మనం బ్రతకాలంటే బైబిల్లో ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం దగ్గరికి వెళితే అప్పుడు మనకి ఇంత పవిత్రత ఎలా సాధ్యం, ఎలా జీవించగలం భూమి మీద అనేది మనకు అర్థమవుతుంది అనమాట. బైబిల్లో ఒక సముద్రం దగ్గరికి వెళదాం మనం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి మన మూలవాక్యం చదవదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం టక చదవండి మా. మొదటి నుంచి 6-7 వచ్చి అనుకుంటా. గాజు సముద్రంతో చదవండి ఒకసారి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మొదట మాటలాడిన స్వరం బూరధ్వని వలే నాతో మాటలాడగా నేను వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్మని, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు తెలియజేస్తానని చెప్పి పిలిచాడు. నేను ఆత్మవశుడైన ఈ వెంటనే పరలోకానికి చేరుకున్నాను. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉంది. సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు, మా మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చుని ఉండిరి. ఆ సింహాసనములో నుండి ఉరుములను, ధ్వనులను, మెరుపులను బయలుదేరుతున్నాయి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఒక పాయింట్ వదలకుండా 4వ అధ్యాయం అంతా అర్థమయ్యేటట్టు నేర్పించుచున్న దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ మిస్ అవ్వలేదు. అన్ని పాయింట్లు మనం కవర్ చేస్తూ వస్తున్నాం. ఈ రోజుతో గాజు సముద్రం అయిపోద్ది. పరలోకంలో ఉన్నట్టు కనబడుతుంది. అసలు ఎందుకు ఈ సముద్రం ప్రభు పెట్టాడో, పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తేనే ఆ పవిత్రమైన చోటుకి వెళతామని ఆ గాజు సముద్రం చెప్తుంది. ఈ భూలోకంలో అంతటి పవిత్రత సాధ్యమా? సాధ్యమే. బైబిల్లో ఉన్న సముద్రం దగ్గరికి వెళితే మనకు సాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బైబిల్లో ఉన్న ఆ సముద్రం దగ్గరికి వెళదాం మనం. భూలోక సముద్రం గురించి ధ్యానం చేసాం, పరలోక సముద్రం గురించి ధ్యానం చేసాం. ఇప్పుడు బైబిల్లో ఒక సముద్రం ఉంది. బైబిల్లో సముద్రం ఏంది పాస్టర్ గారు? తలకాయ కాకపోతే ఉంది. అప్పుడప్పుడు ఇలా అంటుండాల,
దేవుడు బిడ్డల లైన్లోకి వస్తుంటారు. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. అన్న బైబిల్లో సముద్రం ఉందని చెప్పాను కదా. పండి రాజుల మొదటి గ్రంథం దగ్గరికి వెళదాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. ఇది బైబిల్లో కనబడే సముద్రం. 10 మూరలు, 10 మూరలేమో ఆ తట్టు నుండి ఈ తట్టు వరకంట, 5 మూరలు ఎత్తు, ఒక గుండ్రని పాత్ర. ఒక్క మాట చెప్పాలంటే దేవుడు ఒక గుండ్రని పాత్రని సముద్రం అన్నాడు. ఇక్కడ పోత పోసిన సముద్రం. ఒకసారి అందరూ అనండి, ఏ సముద్రం ఇది? పోత పోసిన సముద్రం. ఏ సముద్రం అయితే నాకు ఎందుకు లేనట్టు చూస్తుంది నయమక్క, నా మల్లక్క సీరియస్గా ఆలోచిస్తుంది. ఏ సముద్రం అయితే మాకు ఎందుకు తలకాయ తినకపోతే ఇప్పుడు నువ్వు ఎందుకు గుండ్రని పాత్ర ఒక సముద్రమా? తలకాయ లేనోడా? నేను అనలా, బైబిల్లోనే రాయబడి ఉంది అట్లాగా. బాబన్నా నీ బైబిల్ అట్టుందా? అతడు పోత పనితో ఒక సముద్రము చేసెను. అంటే ఈ పోత పోసిన సముద్రం అసలు అంటే అర్థం ఏంటి తెలుసా? సొలొమోను గారు దేవునికి మందిరాన్ని కట్టాడు. మందిరం కట్టాలని ఆశపడింది ఎవరు దేవునికి? మొదటగా అతని తండ్రి అయిన దావీదు గారు దేవునికి మందిరం కట్టాలని లెక్కింప శక్యము కానంత బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, దేవదారు, మ్రాణులు సిద్ధపరిచి వెళ్ళాడు. దావీదు గారు చనిపోయారు. ఇప్పుడు సొలొమోను గారు వచ్చారు. 40 సంవత్సరాల యుద్ధాలు లేకుండా దేశంలో నెమ్మది ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా సొలొమోను చేత తన కోసం ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు. ఈ మందిరం ఎలా ఉందంటే సేమ్ ప్రత్యక్ష గుడారం. అరణ్య యాత్రలో మోషే గారికి దేవుడు ఎలా చెప్పాడో, ఎలా కట్టమని చెప్పాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే ప్రూఫ్, జెరాక్స్. సొలొమోను గారు మందిరాన్ని కట్టి, ఇప్పుడు మందిరం ముందు బాగా వినండి, మీకు ప్రత్యక్ష గుడారాన్ని ఆలోచిస్తా. ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించి 2 మాటలు చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. అరణ్య యాత్రలో దేవుడు మోషే గారి చేత ఒక మందిరం కట్టమని కోరుకుంటాడు. నేను మీ మధ్య నివాసం ఉండేటట్లుగా నాకు ఒక మందిరాన్ని కట్టండి. 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు మందిరం వారితో పాటు నడిచింది. దేవుడు కోరుకున్నాడు మందిరం కట్టమని. నాకు మందిరాన్ని కట్టండి అని. ఆ మందిరం ఎలా కట్టాలి, ఆ మందిరంలో ఏ ఏ వస్తువులు ఉండాలి, దేవుని చిత్తమైతే ఇది కూడా మనం సిరీస్ స్టార్ట్ చేద్దాం. ప్రత్యక్ష గుడారం సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు కొంచెం అర్థం అవుతుంది. తనకు ఒక మందిరాన్ని కట్టమన్నాడు. ఆ మందిరంలో ఏ ఏ వస్తువులు ఉండాలో అన్నీ చెప్పాడనమాట. ఎలా కట్టాలి, ఎలా ఉండాలి. ప్రియులారా, చుట్టూ ప్రహరీ గోడలాగా డేరాలతో ఒక హద్దు వేస్తారండి. బాగా చూడండి, చుట్టూ ప్రహరీ గోడలాగా. అందుకే మందిరానికి ఆ గేట్ వాళ్ళలాగా ప్రహరీ గోడలాగా ఎలా ఉందో మనం ఇళ్ళకు కూడా ప్రహరీ గోడ ఉండాలని దేవుడు కోరుకుంటాడు అనమాట. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొని లేనివాడును అంతే అని చెప్తుంది వాక్యం. ఇళ్ళకి ఖచ్చితంగా దడిలో ప్రహరీ గోడలో ఉండాలి. అది బైబిల్ నియమం. లేకపోతే ఇల్లు పాడైపోద్దని. అటని మీరు ఇప్పుడు అప్పులు చేసి మేము ప్రహరీ కట్టమని చెప్పట్లా, మళ్ళీ అటు అనుకోబాకండి. ఉండమని వాక్యం చెప్తుంది. సరే, చుట్టూ ప్రహరీ గోడలాగా ఏమంటే తెరలతో కడతారు. ఆ తెర లోపల గుడారం షెడ్ వేస్తారన్నమాట. షెడ్లో 2 భాగాలు చేస్తారు. బాగానండి, మీకు అర్థమయ్యేదానికి. వేసిన గుడారాన్ని మధ్యలో 2 భాగాలు చేస్తారు. ఇప్పుడు ఈ ప్రహరీ గోడ లోపల ఉండేదంతా ఏమంటారంటే, షెడ్ కాకుండా షెడ్ లోపలంతా ఉండేదాన్ని ఆవరణం అంటారు. త్వరగా చెప్పండి, ఏమంటారు? ఆవరణం. ఆవరణంలో నుంచి నడుచుకుంటూ పోయిన తర్వాత షెడ్లోకి ఎంటర్ అవుతాం. షెడ్లోకి మొదట తలుపు తీసుకొని ఆ తెరను పక్కకి నెట్టి లోపలికి వస్తే దాన్ని పరిశుద్ధ స్థలం అనేవాళ్ళు. పరిశుద్ధ స్థలం మీకు బాగా అర్థం అవడానికి, అదిగో మన మందిరం లోపల బాత్రూమ్లు ఉండే ఏరియా అంతా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆవరణం. తలుపు తీసుకొని లోపలికి వస్తే దీన్ని పరిశుద్ధ స్థలం అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇదిగో ఈ బలిపీఠం ఉంది, ఈ బలిపీఠం ఒక తెర ఉండేది. ఈ బలిపీఠం ఆ తెర తీసుకొని లోపలికి వస్తే దీన్ని అతి పరిశుద్ధ స్థలం అనేవాళ్ళు. చెప్పండి, ముందేంది? ఆవరణం. అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడికి ఎవరు రాకూడదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ఇక్కడ రావాలి. చెప్పండి, సంవత్సరానికి ఒక్కసారి. అది ఇప్పుడు కాదు, పాత నిబంధన కాలంలో అరణ్య యాత్రలో ఇశ్రాయేలు క్రమం అన్నమాట ఇది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ సముద్రం గురించి మీకు అర్థం అవ్వాలంటే ఇదంతా మీకు తెలియాల. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం.
అక్కడ ఒక తెర ఉండేది, ఇక్కడ ఒక తెర ఉండేది అనమాట. ఇది వివరణ. ఇప్పుడు ఆవరణలోకి వెళ్ళామనుకోండి, ఆవరణలోకి ప్రాకారం, ప్రహరీ గోడ, అసలు అవతల నుంచి మందిర ఆవరణలోకి రావాలంటే గేట్ ఉండేది. ఆ గేట్ తీసుకొని ఆవరణలోకి వచ్చేవాళ్ళు. బాగా వినండి, విశ్వాసులు కానీ ఇజ్రాయేలు మిగతా గోత్రాలు అందరూ అంటే విశ్వాసులుగా ఉండి దేవుని మందిరంలో పనిచేయకుండా మామూలుగా బలిచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఆవరణం దాకే రావాలా. ఆ ఆవరణలోనే ఉండాలి వాళ్ళు, దాటి మందిరంలోకి రాకూడదు. మందిరంలో అడుగు పెట్టాలంటే యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే మందిరంలో అడుగు పెట్టాలా ఆ రోజుల్లో. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు? భూమి మీద అతి శ్రేష్టమైన పరిశుద్ధ జీవితాన్ని చేయడానికి మనకు అవకాశం ఉంది. ఎలా? అక్కడ తీసుకెళ్ళాలంటే మీరు ఇదంతా వినాలి. అక్క కెతురక్క వినాలా? పర్లేదు కెతురక్క. కొన్ని మొఖాలు ఎట్లున్నాయంటే చెప్పరా చెప్పు అన్నట్టు అటు అనొచ్చా? జనపాలన్నా అట్లా మన మొఖాలు అటు ఉండొచ్చా? ఎప్పఫర్ అటు మన మొఖాలు అటు ఉండొచ్చా? చెప్పయా చెప్పు, పట్టుకున్నాం మైకి, మేము వినాలి తప్పదు మాకు అని. దేవుడు అమూల్యమైన విషయాలు చెప్పేటప్పుడు మనసులో నాటుకొని పెట్టారా, నా చదువు రాదు, నాకు ఇన్ని అవసరం అనుకోబోకు. ప్రత్యక్ష గుడారం అని చెప్పగానే టకా 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 చెప్పాలా. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి, చెప్పండి త్వరగా. ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఒక గేట్ తీసుకొని బయట నుంచి ప్రహరీ గోడ దాటుకొని గేట్లోంచి లోపలికి వస్తే డైరెక్ట్గా వాళ్ళకి కనబడేది ఏం తెలుసా? ఆ ఎంట్రన్స్లో ఉంటుంది బలిపీఠం. ఆమేనండి. ఏముంటుంది అక్కడ? బలిపీఠం ఉంటుంది. బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకొచ్చిన జంతువుల్ని బలిస్తారు. అక్కడ తీసుకొచ్చిన జంతువుల్ని బలిచ్చి ఆ రక్తాన్ని గిన్నెలో పట్టుకొని ప్రియులారా యాజకులు ఏం చేస్తారంటే, అందరు కాదు, ఆ బలిచ్చిన వ్యక్తి ఏమో విశ్వాసేమో అక్కడే ఉంటాడు బలిపీఠం దగ్గర. ఈ విశ్వాస ఆ బలిచిన జంతువు యొక్క రక్తాన్ని పాత్రలో పట్టుకొని నేరుగా అదిగో ఆ మొదటి తెర గేటు తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి వస్తాడు. బాగా వినండి, మీకు వస్తువులు చెప్తున్నాను నేను. మొదట బలిపీఠం కనపడద్ది. ఆ బలిపీఠం దగ్గర నుంచి మందిరం గేట్ ఉందే, తెర, మొదటి పరిశుద్ధ స్థలంలోకి ఎంట్రన్స్ ఉందే గేట్, తెర. ఆ తెరకు దగ్గరగా ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని ఏమంటారంటే గంగాళం, ఇత్తడి గంగాళం. చెప్పండి, దేంతో చేసిన గంగాళం అది? ఇత్తడి గంగాళం. ఎత్తైన పీటలాగా ఉండి ఒక పెద్ద డేక్షలాగా ఉంటుంది అనమాట. ఆ డేక్షలో నీళ్లు పోసుంటారు. బాగానండి. లోపలికి రాగానే ఫస్ట్ ఏం కనపడద్ది? బలిపీఠం కనపడద్ది. బలిపీఠం దగ్గర నుంచి మన మందిరంలోకి ఎంటర్ అయ్యే, పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యే తెర దగ్గర గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు పోస్తారనమాట. గంగాళం ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడ బలిపీఠం దగ్గర నుంచి గంగాళం అంటే, ఈ మందిరంలోకి అడుగు పెడుతున్నటువంటి యాజకులు మందిరంలోకి రావాలనుకున్న ప్రతిసారి ఒక వ్యక్తి యొక్క పాప పరిహార రక్తం ప్లేట్లో పట్టుకొని మందిరంలోకి వచ్చే ప్రతిసారి లోపలికి వస్తున్న ప్రతి యాజకుడు కాళ్ళని చేతుల్ని కడుక్కొని లోపల రావాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా ఆమేనని. ఒకవేళ కడుక్కోకుండా కానీ లోపల అడుగు పెడితే అదే వాడికి లాస్ట్ రోజు. అదే వాళ్ళకి లాస్ట్ రోజు. గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కొని మందులు అడుగు పెట్టాలి. బాగానండి. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి బలిపీఠం, గంగాళం. ఇప్పుడు తలుపు తీసుకొని తెర తీసుకొని లోపలికి వచ్చారు. లోపలికి రాగానే ఇదిగో ఎడం చేతి పక్క, అంటే మీకు కుడి చేతి పక్క వస్తుంది. ఇది నాకు కుడి చేతి, ఇది ఎడం చేతి పక్క. ఈ పక్క ఏముంటుంది తెలుసా? 2 వస్తువులు ఉంటాయి. 2 వస్తువులు ఉంటాయి. ఏడేముంటుందంటే ఏమంటే సన్నిధి రొట్టెల బల్ల అని ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ మీకు అప్పుడు అర్థమవుతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ పక్క సన్నిధి రొట్టెల బల్ల అంటే ఒక బల్ల మీద 12 రొట్లు ఉంటాయి. ఫ్రెష్గా చేసిన రొట్లు ఉంటాయి అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు రొట్లు మారుస్తూ ఉండాలి. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది అక్కడ. దానికి ఆపోజిట్లో ఈ పక్క చూస్తే మందిరం అంతా వెలిగించేదానికి దీపవృక్షం ఉంటుంది. ఇజ్రాయేల్ దీపవృక్షం చూసారా? 7 రకాలుగా ఉంటుంది అనమాట. అన్నిటికీ దీపాలు ఉంటాయి. ఈ పక్క దీపవృక్షం ఉంటుంది. అక్కడ సన్నిధి రొట్టెల బల్ల. నేరుగా ఇదిగో అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఈ అతి పరిశుద్ధ స్థలం యొక్క తెరకు ముందు, అంటే పరిశుద్ధ స్థలంలోనే ముందుగానే ధూపవేదిక ఉంటుంది అనమాట. ధూపవేదిక అంటే సాంబ్రాణి వేసి అక్కడ ప్రార్థన, అంటే దాని ప్రార్థన సాదృశ్యం అనమాట. ఆ రోజుల్లో అక్కడ ఆ సాంబ్రాణి ఇవన్నీ వేసి పొగ చేసేవాళ్ళు. ఆ ధూపవేదిక దగ్గరకు వచ్చి అవన్నీ వేసి వాళ్ళు దేవుడిని స్తుతించేవాళ్ళు అనమాట. యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఈ ధూపవేదిక దగ్గర రావాలి. ఈ ధూపవేదిక యొక్క 4 కొమ్ములకి ఆ రక్తాన్ని పూయాలి. 4 కొమ్ములకి రక్తాన్ని పూసి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ బయటకు పోగానే మళ్ళీ ఎడకపోవాలా
కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గంగాళం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళా బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని మళ్ళీ ఆ బలిపీఠం కొమ్ములకు పోస్తాడు. ఇలా చేసినప్పుడు పాపం చేసిన యొక్క ఆ వ్యక్తి, ఆ మనిషి నాడే, ఆ విశ్వాసునాడే, ఆ వ్యక్తి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం అయినట్టు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతను చేసిన పాపం అంతటితో పరిహారం అయిపోద్ది. యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి వస్తా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ధూపవేది దగ్గరకు వచ్చి రక్తం పూసి ఏమంటే ప్రార్థన చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పోయి కాళ్ళు చేతులు కడుక్కొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేతులు ఆ 4 కొమ్ములకి బలిపీఠం రక్తం పూస్తే అప్పుడు అతను చేసిన పాపం ప్రాయశ్చిత్తం అయిపోయినట్టు, పరిహారం అయిపోయినట్టు. ఇలా కొన్ని 100 మంది రోజు గొర్రెలు లేస్తూ ఉంటారు, జంతువులు లేస్తూ ఉంటారు. ఇలా 100 సార్లు మందిరంలోకి వెళ్ళే ప్రతిసారి కాళ్ళు చేతులు కడుక్కొని మందిరంలోకి రావాలన్న ఉద్దేశం చేత దేవుడు అక్కడ ఏం పెట్టించాడు చెప్పండి? మందిరం ముందు ఏం పెట్టించాడు? ఇత్తడి గంగాళం, ఇత్తడితో చేయబడిన గంగాళం. ఒకవేళ పొర్రపాటును ఆలోచించకుండా కాళ్ళు చేతులు కడగకుండా కానీ లోపలికి అడుగు పెడితే అక్కడే చచ్చిపోతాడు. అంతే, అక్కడే అతి పరిశుద్ధ స్థలములో నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది అనమాట. ఎవరిని? యాజకుల్ని, పాస్టర్ని. అసలు మందిరం లోపలికి ఆ రోజుల్లో విశ్వాసులు ఎవరు అడుగు పెట్టేవాళ్ళు కాదు. లేవీలే సేవ చేయాలి ఇక్కడ, అలా ఉండేది రూల్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే దేవుడు ఆ మందిరం ముందు ఇత్తడి గంగాళం పెట్టాడో సేమ్ అలాగే సొలొమోను గారి మందిరం ముందు, సొలొమోను కట్టిన దేవుని మందిరం ముందు యాజకులు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి, బయటకు వచ్చేటప్పుడు కడుక్కోవడానికి గంగాళం అంటే చిన్నది కాబట్టి కొద్దిమంది కడుక్కుంటారు. ఇక్కడ పెద్ద మందిరం కాబట్టి పెద్ద పాత్ర అన్నమాట. ఒక పెద్ద ఏమంటే 10 మూరలు, ఈ కొస నుంచి ఆ కొసకి మధ్యలో గీత గీస్తే 10 మూరలు ఉంటుంది, ఎత్తు 5 మూరలు ఉంటుంది, మొత్తం చుట్టుకొలత తీస్తే 30 మూరలు ఉంటుంది అనమాట పొడు. అదంతా అంత పెద్ద ఒక గంగాళం లాగో లేకపోతే డీసు లాగో ఒక పెద్ద డేక్ష లాగో పూత పోయించాడు అనమాట, బంగారంతో వెండితో. దీన్ని సముద్రం అన్నారు, పూత పోసిన సముద్రం అన్నారు. పరలోకంలో ఉన్న స్వచ్ఛమైన గాజు సముద్రం ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోబోతుంది కొన్ని నిమిషాల్లో. అత్యంత శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం జీవిస్తేనే మనం పరలోకంలోకి వెళ్తాం. పరలోకంలోకి వెళ్ళగలిగినంత శ్రేష్టమైన పరిశుద్ధత భూమి మీద సాధ్యం కాదేమో అనుకుంటూ ఉండగా అది సాధ్యమే అని మనకు తెలియజేస్తుంది పూత పోసిన సముద్రం, ప్రత్యక్ష గుడారంలో ఉన్న గంగాళం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పూత పోసిన సముద్రాన్ని దేవుడు ఎందుకు చేయించాడంటే మందిరం లోపలికి వెళ్ళే యాజకులు యాజకత్వం చేయడానికి ముందుగా తమ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ నీళ్లతో యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే కడుక్కునేవాళ్ళు, మనుషులు కాదు, విశ్వాసులు కాదండి, కేవలం సేవకులే లోపలికి పోయేవాళ్ళు మాత్రం కడుక్కునేవాళ్ళు. ఒకవేళ మందిరంలో సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కడుక్కొని కానీ వెళ్ళకపోతే ఖచ్చితంగా చనిపోతారు. ఈ మందిరాన్ని, ఈ సముద్రాన్ని, పూత పోసిన సముద్రాన్ని ఈ మందిరం ముందు ఉంచమని చెప్పింది ఏమండి బిడ్డలారా దేవుడు మోషే గారికి. ఒకసారి ఆ మాట చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ఏమో తెలుసా? మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమ ధూపం అర్పించుటకు బయటికి బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ చేతులు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి అడుగు పెడితే ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారమ్మా? చచ్చిపోయేవాళ్ళు యాజకులు. ఎందుకు ఆ నీళ్ళు తెలుసా? లోపల ఉన్నది పరిశుద్ధుడైన దేవుడు. ఆమేనండి బిడ్డ. పరిశుద్ధుడైన దేవుని మందిరానికి అపవిత్రంగా వస్తున్నావు నువ్వు. అపవిత్రత మధ్య దేవుడు కాపురం చేయలేడు. ఒక్క మాట వినండి, దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ప్రేమించట్లేదు. దేవుడు ఎప్పుడు పాపాన్ని ప్రేమించడు, పాపిని ప్రేమిస్తున్నాడు. మీకు అర్థం అవ్వాలంటే, ఒక టీబీ జబ్బు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు ఇంట్లో ఉంటే, ఒక కుమారుడు అనుకోండి, తల్లి కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లికి
కుమారుడు ఇష్టమవుతుందా? కుమారులో ఉన్న టీబీ జబ్బు ఇష్టమవుతుందా? చెప్పండి బాగా. కుమారుడి మీద ప్రేమ, కానీ టీబీ జబ్బు అంటే బాధ. ఎప్పుడు నా బిడ్డ నీ జబ్బు వదిలిపోద్దా? వ్యాధి అంటే ఇష్టం లేదా తల్లికి? వ్యాధిగ్రస్తుడిగా ఉన్న తన బిడ్డ అంటే ఇష్టం. అలాగే ఈరోజు పాపంలో కూరుకుపోయిన మానవుడు అంటే దేవునికి ఇష్టం, కానీ ఆ వ్యక్తిలో ఉన్న పాపం మాత్రం ఇష్టం లేదు. దేవుడు పాపిని ఇష్టపడతాడు, పాపిని శుద్ధి చేయాలని కోరుకుంటాడు, కానీ పాపాన్ని కానే కాదు. ఎందుకంటే ఆయన అటువంటి పరిశుద్ధుడు. అంత శ్రేష్టమైన పరిశుద్ధులకే పరిశుద్ధతకి చిరునామా మన దేవుడు. ఆమేనండి. ప్రేమకు చిరునామా ఎట్లాగో లూదియక్క తలకాయ నుంచి కళ్ళు మూస్తున్నారా ఎవరన్నా? పరిశుద్ధతకే చిరునామా. ఆయన వంటి పరిశుద్ధుడు ఈ భూలోకంలో కానీ ముల్లోకాల్లో కానీ ఈ మహా విశాల విశ్వంలో కానీ ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకొకడు లేడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పింది వాక్యం. సీనాయి పర్వతం మీదకి యెహోవా దేవుడు దిగి వచ్చాడు మహిమతో. బాగా వినండి. నేను మీ మధ్యకి దిగి వస్తున్నా. అది కూడా ఎక్కడ? కొండ మీద, సీనాయి పర్వతం అంచున శిఖరం మీదకి వస్తాడు ఆయన. ఆ శిఖరం మీదకి మోషేని రమ్మన్నాడు. అక్కడ నేను నీతో మాట్లాడాలని పరలోకం సాక్షాత్తు దేవాతి దేవుడే దిగి వచ్చాడు తమ్ముడు భూమి మీద. కన్నా ఆ రోజుల్లో దేవుని మహిమ కొండ శిఖరం మీదకి దిగినప్పుడు ఆ కొండ శిఖరం కొండ కింద భాగంలో మేకను కానీ గొర్రెను కానీ పశువును ఉండిదని చెప్పాడు దేవుడు. ఉండిద్దని చెప్పాడు. అమ్మా దేవుడు దిగి వచ్చేది ఎక్కడికి? దేవుడు దిగి వచ్చేది ఎక్కడికి? మా కమల కట్ట చూస్తుంది. ఆ ఏడాది కానీ ఆయన దిగి వస్తే నన్నేం చేయమంటావు ఇప్పుడు అన్నట్టు. ఆయన కొండ శిఖరం మీదకి దిగి వస్తే కొండ కింద భాగంలో పశువును కానీ మేకను కానీ గొర్రెను కానీ ఉండనీయదని చెప్పాడు ఆయన. అంత మాత్రమే కాదు, కొండ కింద దూరంగా గుడారాలు వేసుకున్నటువంటి ఈ మనుషులు 3 రోజులు భార్యాభర్తల దగ్గర ఉండొద్దని చెప్పాడు. మీ వస్త్రాలకు శుభ్రం చేసుకోండి, బట్టలు ఉతుక్కోండి, 3 దినాలు స్త్రీలకు దూరంగా ఉండండి, అప్పుడు నేను దిగి వస్తా. దేవుడు భూమి మీద ఒక స్థలంలోకి దిగి వచ్చేటప్పుడు ఇంత పరిశుద్ధతను సెట్ చేసుకొని దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు మన ఇళ్ళల్లోకి దేవుడు దిగి రావాలంటే మన ఇల్లు ఎట్లా ఉండాలా? ఎక్కడ ఇప్పిన గుడ్లు అక్కడే వేసేయాలి. బాత్రూమ్ నిండా ఇప్పిన గుడ్లే ఉండాలా. బాత్రూమ్ నిండా ఇప్పిన గుడ్లే. రూములు ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా బట్టలు ఉండాలా. వారంకి ఒక్కసారే జిమ్ముకోవాలా. ఎప్పుడు మన ఇళ్ళల్లో ఈగులు వాళ్తా ఉండాలా. అప్పుడు కదా దేవుని సన్నిధి మన ఇంట్లోకి వస్తుంది. అవును కదన్నా? అవునా జానపలన్నా? ఇట్లా చెబితే కొంతమందికి బాధ. చెల్లిలా, దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆయనకి నీట్నెస్ అంటే చాలా ఇష్టం. మన దేవునికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. మన దేవునికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. ఆయన చాలా పరిశుద్ధుడు అక్క. మందిరంలోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా కానీ వచ్చినామంటే సంపద నిందని చెప్పాడు యేసయ్య, యెహోవా దేవుడు ఆ రోజులో సేవకులకి. ఒరే నాయన, కాళ్ళు చేతులు కడుక్కోకుండా మరిచిపోయామా? ఇదే నా లాస్ట్ రోజు సమాధి ప్రార్థన. కానీ ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయకుండా దేవునితో సమాధాన పడకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నారు చెప్పండి. ఈరోజు సంఘాల్లో నిజంగా అటువంటి పరిశుద్ధులు ఉంటున్నారా? దేవుడు ఎప్పుడు మారలేదు. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజుకి ఆయన అలాగే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు కదా ఆయన. అంత పరిశుద్ధుడైన దేవుడి దగ్గరకు నువ్వు వచ్చేటప్పుడు, మందిరంలోకి వచ్చేటప్పుడు ఎంత క్లీన్గా రావాలి, ఎంత పరిశుద్ధంగా రావాలి. బిడ్డలారా, నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళమని చెప్పింది దేవుని వాక్యం. మందిరంలో నుండి బయటికి వచ్చేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళతో కడుక్కొని ధూపాన్ని అర్పించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నిత్యమైన కట్టడ ఇశ్రాయేలీయులకి. ఇది దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసిన కట్టడ. ఇప్పుడు చెప్తానేనండి, ప్రత్యక్ష గుడారంలో అరణ్యంలో మోషే గారు మందిరం ముందు ఏర్పాటు చేసిన ఇత్తడి గంగాళము, సొలొమోను మందిరం ముందు సొలొమోను గారు పోయించిన సముద్రము రెండు ఒకటే. ఆమె అన్నాడు గట్టిగా. అక్కడ ఇత్తడి గంగాళం, ఇక్కడ పోత పోసిన సముద్రం. మూడోది పరలోక సింహాసనము ఎదుట ఉన్న గాజు సముద్రం కూడా ఒకటే. ఈ 3 ఒకే దానికోసం చేయబడ్డాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటి ఏ పని కోసం వాడతారో అదే పని వాడి నా దగ్గర రమ్మని చెప్తుందన్నమాట ఆ సముద్రం. భూమి మీద ఉన్న ఈ 2 సముద్రాలు లేదా గంగాళము, పోత పోసిన సముద్రంలో ప్రజలు ఎలా తమ్మును తాము కడుక్కొని శుద్ధి చేయబడి మందిరంలోకి వచ్చారో, భూమి మీద భక్తి చేస్తున్న విశ్వాసులారా, మీరు కూడా సేమ్ అలాగే కాళ్ళు చేతులు కడుక్కుంటేనే
మీరు పరలోకం అడుగు పెడతారు. అలా చేసి మందు పరలోకంలోకి రండి అని దేవుడు మన కోసం ఒక ఈజీగా పవిత్రపరచబడే మార్గం, ఈజీగా శుద్ధి చేయబడే మార్గం, నీట్గా కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధపరచబడే ఒక అత్యంత సులభమైన మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అదే మనకి ఆ సముద్రం గుర్తు చేస్తుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే బలిపీఠం దగ్గర ఏమంటే జంతువు వధించబడింది. జంతువు వధించబడిన తర్వాత రక్తం కారింది. ఆ రక్తం వలన ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తం అయ్యింది, పాపం క్షమించబడింది. కానీ అంతటితో ముగించబడలేదు. అదిగో కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ మందిరంలోకి రావాలా. బిడ్డరా, యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేసింది, మన పాపాన్ని పరిహారం చేసింది, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది, మనం నీతిమంతులయ్యాం. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చినంత మాత్రాన మనం పరిశుద్ధులు అయిపోవాలా. కానీ మనం ఏం చేయాలి తెలుసా? యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడటం ఎంత ముఖ్యమో ప్రతిరోజు గంగాళం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవటం కూడా అంతే ముఖ్యం. ఆమేనన్న గట్టిగా. అంటే నీతిమంతులుగా తీర్చబడటం ఎంత ముఖ్యమో ప్రతిరోజు శుద్ధీకరణ. కాళ్ళు చేతులు కడుక్కుంటే కాళ్ళు చేతులు ఏమవుతాయి? శుద్ధి చేయబడతాయి. శుద్ధీకరణ అంటారు దాన్ని. శుద్ధీకరణ కోసం గంగాళం పెట్టారు అక్కడ. సార్ అది మాకు కాదు కదా, మీకు అది, పాస్టర్లకు అది, యాజకులకి దేవుడు అవన్నీ చేసిందంటారా? బైబిల్లో ఒక మాట ఉంది, మనం అందరము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని చెప్తుంది వాక్యం. అంటే మనందరూ ఇప్పుడు పాస్టరమే, మనందరం యాజకులమేనమ్మా, దేవునికి యాజకులు. ఇప్పుడు యేసు రక్తము మనందరినీ యాజకులుగా చేసేసింది. ఇప్పుడు విశ్వాసులు యాజకులే, సేవకులు యాజకులే, మనమందరం దేవుని యాజకులుగా ఉన్నాం. కనుక యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మారటం ఎంత ముఖ్యమో ప్రతిరోజు నువ్వు ఏం చేయాలా? గంగాళంలో ఏం చేయాలా? కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధీకరించబడటం కూడా అంతే ముఖ్యం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది మీకు అర్థం కాలేదని. ఇంకా ముందుకు పోతే కొంచెం మీకు క్లియర్ అవుతుంది, ఇంకొంచెం ముందుకు పోతే మీకు క్లియర్ అవుతుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఒకసారి నా వైపు చూడండి. బైబిల్ వెతికే టైం కాదు ఇది బిడ్డ. ఒకసారి చూడు అమ్మా. ప్రభు నిన్ను పిలిచాడు. లోకంలో పాపంలో ఉన్నాం, విగ్రహారాధనలో ఉన్నాం, శపించబడిన జీవితంలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. నన్ను దేవుడు చూసి ఆయన ఎందుకో మన మీద ఇష్టపడి మనల్ని ఆయన దగ్గర చేర్చుకోవాలని కోరుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకర్షించాడు కాబట్టే ఈరోజు నువ్వు మందిరంలో వచ్చి కూర్చున్నావు. నీకై నువ్వు యేసు దగ్గరికి రాలేదు, ఎవరు కూడా రాలేరు. నా తండ్రి ఆకర్షించితేనే కానీ మీరు నా యొద్దకి రారు అని చెప్పాడు దేవుడు. ఈరోజు మీరు ప్రభువుని నమ్ముకున్నారంటే, ప్రభు దగ్గరకు వచ్చారంటే ఆయన ఆకర్షిస్తే వచ్చాం మనం. ఎందుకో అంత ప్రేమ కలిగింది మన మీద. ఆయన ఆకర్షించాడా? సువార్త ఎదురుకు వచ్చింది, ఎవరో ఒక దేవుని వాక్యం దగ్గర చేరింది, నీకేదో వ్యాధి బాగలేకుండా వచ్చింది, మొత్తం మీద దైవజనులు వచ్చి ప్రార్థన చేశారు, బాగోయ్యావు, ఇప్పుడు మందిరంకి వచ్చావు. మందిరంకి వచ్చిన తర్వాత దేవుని మాటలు విని ఓహో బాప్తిస్మం తీసుకోవాలా అని మాటలని బాప్తిస్మం తీసుకున్నావు. బాప్తిస్మం తీసుకోవడంలో అర్థం ఏంటంటే, దేవారి అను పాపిని నా కొరకు నువ్వు మరణించి నా కొరకు కాచిన పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచని నువ్వు ఒప్పుకున్నావు. యేసయ్య సిలువ వేయబడ్డాడని, రక్తం కాచని నమ్మావు. ఏమ్మా, క్రియల మూలంగా ఎప్పటికీ నీతిమంతులంగా మారలేని మనలని, మన భక్తి మూలంగా ఎప్పటికీ నీతిమంతులుగా మారలేని మనలని ఆయనే మనల్ని నీతిమంతులుగా మార్చాలని కోరుకున్నవాడై ఆయన రక్తము చేత మనలందరినీ ఒక్క దెబ్బతో నీతిమంతులుగా మార్చి పడేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు రక్తమును బట్టి మనం నీతిమంతులం, కానీ నీ క్రియలను బట్టి నా క్రియలను బట్టి కానే కాదు. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. గట్టి చెప్పండి హల్లెలూయా. సిలువలో యేసు కార్చిన నిష్కలంక నిర్దోష రక్తం. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాత నిబంధన కాలంలో ప్రజల పాపాన్ని జంతువుల రక్తం కప్పింది కానీ తీసివేయలేకపోయింది.
ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తం పాపం తీసివేయటం అసాధ్యం కనుక యేసుక్రీస్తు వారు ఒక్క మారే ప్రత్యక్షమై మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగినట్లుగా ఒక్క మారు ఆయన బలి అర్పణ తన శరీరాన్ని అర్పించాడు సిలువలో. ఆయన కార్చిన రక్తం జంతువుల రక్తము చేయలేని పనిని యేసు రక్తము చేసింది. ఎందుకంటే ఆయనే ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనందరి పాపాలని, బాగా వినండి, మనందరి పాపాలని ఎప్పటిదాకా బాప్తిజం పొందక ముందు చేసిన పాపాల కోసం కాదు, సచ్చి సమాధిలో పెట్టబడే వరకు నువ్వు తెలుసో తెలియకో చేసే ప్రతి పాపాన్ని ఆయన భుజాల మీద మోపుకొని మనందరి కోసం ఒక్కసారి ఫైన్ కట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన పూర్వ పాపములకు అంటే ముందు చేసిన పాపాలకి, బాప్తిజం పొందిన తర్వాత చేయబోయే పాపాల కోసం కూడా ఫైన్ కట్టాడు యేసయ్యా. హలో డాటర్స్, కూతురులారా, కొడుకులారా, బాప్తిజం తీసుకోకముందు చేసిన పాపాల కోసం, తీసుకున్న తర్వాత చేయబోయే పాపాల కోసం కూడా ఒకేసారి ఆయన ఫైన్ కట్టి తన ప్రాణం పెట్టేశాడు మన కోసం. ఆయన రక్తము కార్చిన తర్వాత ఆ రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తమై మనల్ని సంపూర్ణ నీతిమంతులుగా మార్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమైతే చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచండి. అర్థమైతే చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎందుకింత ప్రేమ నీ మీద నా మీద? ఎందుకు ఇంత ప్రేమ? కొంతమంది ఎలా చూస్తున్నారంటే, అన్న బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా చేసే పాపాల కోసం ఫైన్ కట్టేశాడా అంటే ఇంక మనకి ఎంత చేసిన ఇబ్బంది లేదా? ఇంకెంత చేసిన నో ప్రాబ్లమా? ఏది విత్తుతావో చెప్పు, ఏది విత్తుతావో దాన్ని కోసుకుంటావు. మనం ఒకవేళ పాపం చేస్తే పొళ్ళు రాలేదు ఎవరికి? చేసుకో. అబ్బా స్తోత్రములల్లెలూయా, బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేస్తే దానికి కూడా దేవుడు ఫైన్ కట్టేశాడంట. అంటే మనం దుమ్ము రేపుకోవచ్చు. ఇక అట్లా ఇబ్బందిలా ఏమైనా చేసుకోవచ్చు. ఏది చేసినా ఎవని క్రియల ఫలం వానికి వస్తుందంతే. పాపం అంత ఈజీగా మనుషుల్ని వదలదు. ఆయన మనకు ఫైన్ కట్టాడు, మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఓకే, అట్లాగని మనం చేసుకుంటా పోతుంటే నేను క్షమించేస్తున్నా పో, నేను నిన్ను కట్టేశా పో, నీకు ఫీజు కట్టేశా, నీకు ఫైన్ కట్టేశా, ఏమైనా చేసుకో, ఇద్దరు భార్యలు కావాలా, నలుగురిని చేసుకో నాయన అంటాడా? నేను ఫైన్ కట్టేశాను కదా, నీకేం బాధ, నువ్వు చేసుకో, సినిమాల మీద సినిమాలు చూసుకో, బూతుల మీద బూతులు మాట్లాడుకో, నీ ఇష్టం, హ్యాపీ ఎంజాయ్ అంటాడా? బిడ్డలారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చింది దేవుడే. నీ భక్తి నా భక్తి, నా ప్రార్థన నీ ప్రార్థన మన నీతిమంతులుగా మార్చాలా? యేసు రక్తం మన నీతిమంతులుగా మార్చింది. ఆమేనండి. మన మీద ఆయనకున్న ప్రేమ, మన మీద ఆయన కలిగి ఉన్న కృప మన నీతిమంతులుగా మార్చింది. ఆయన నామం మీద మనం పెట్టుకున్న విశ్వాసం, యేసు నా దేవుడిని ఒప్పుకున్నవే, ఆ విశ్వాసమే నిన్ను నీతిమంతులుగా మార్చేసిందంటే ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన దేవుడని నీ నోటితో ఒప్పుకున్నావే, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుతావని చెప్పాడు దేవుడు వాక్యంలో. దేవుడిగా విశ్వసించావు ఎప్పుడైతే ఆయన్ని దేవుడిగా ఒప్పుకున్నావో సమస్త పాపములకు పరిహారమై దేవుని దృష్టిలో నువ్వు ఏమంటే కొత్తగా జన్మించిన, ఇప్పుడే కానుపు చేయబడి బయటకు వచ్చిన పసిబిడ్డ ఎంత పరిశుద్ధంగా ఉంటాడో ఒక్క దెబ్బతో మొత్తం కడిగా అవతల పడేసి నేను నీట్గా చేసేసాడు ఆయన. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక నీకు లోకానికి సంబంధం తెగిపోయింది, నీకు పాపానుకున్న లింకు పోయింది. నువ్వు జీవితాంతం వరకు నీతిమంతులుగా ఉండగలిగే ధన్యతని దేవుడు మనకు ప్రసాదించాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అయితే బాప్తిజం తీసుకున్న తర్వాత చేసే పాపాల సంగతి ఏంది? ఆయన రక్తం కార్చాడు కాబట్టి సరే, చచ్చిపోయేదాకా చేసే పాపాలు కూడా ఫైన్ కట్టాడు కాబట్టి మనం నీతిమంతులు అంటున్నాం. అయితే ఈ పాపాలు చేస్తా పోతుంటే దీని సంగతి ఎట్టా? బిడ్డలారా, దీని సంగతి ఎట్లాగో తెలుసా? మీకు ఒక వాక్యం చదివితే అర్థమవుతుంది. చూడండి, ఒక వాక్యం చదవాలా. పరిశుద్ధపరచబడి విమోచించబడి యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మారిన తర్వాత మరలా పాపం చేస్తే మన పరిస్థితి ఏంది? యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చదివితే పేతురు గారు చెప్తున్నారు అక్కడ యేసు ప్రభు వారితో, ప్రభువా నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనేను. చెప్పండి, ఏం చేయని ఎడల?
ఏం చేయి, నేను నిన్ను కడగని ఎడల. ఇదే సందర్భం తెలుసా? ఇదే సందర్భం యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయబోయే రాత్రి. భోజనపు విందులో ఉన్నారు వాళ్ళు. పస్కా పండుగ రోజు పస్కా విందులో ఉన్నారు. యేసుక్రీస్తు వారు అకస్మాత్తుగా లేచి తన పై వస్త్రం పక్కన పెట్టి టవల్ తీసుకొని నడుము కట్టుకొని పాత్రలో నీళ్లు పట్టుకొని వచ్చి ఇప్పుడు శిష్యుల పాదాలు కడుగుతున్న సందర్భం ఇది. ఒక్కొక్కరు పాదాలు కడుక్కుంటా వచ్చి నేరుగా ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నీ కాళ్ళు జాపు అన్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? అమ్మో ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా? నువ్వు నా పాదాలు పట్టుకుంటావా? ఎలా కనబడుతున్నాను ప్రభు నీకు? అమ్మో, నువ్వు నా ఎన్నరికి నా పాదాలు కడగని వీలు లేదు అంటే వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, పేతురు, నేను గనక నిన్ను కడక్కపోతే, అమ్మా అన్న ఇసాకన్నా, నా బాధ ఏమైనా నీకు అర్థమవుతుందా? సుభద్రాజన్నా, దండాలు పెడతా సుభద్రాజన్నా, ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడు నీకు? విజయరాజు కొంచెం పక్కకు వచ్చి నా ముఖం చూడు విజయరాజు, నేను చెప్పింది ఏమైనా మీకు అర్థమైందా? ఈరోజు యేసు ప్రభు వారు పేతురుతో చెప్తున్నాడు, నేను నిన్ను కడక్కపోతే నీకు నాకు పాలు పంపులు అంటే మనిద్దరికి సంబంధం లేదని చెప్పేస్తున్నాడు. ఒకటే మాట, నీకు నాకు అసలు సంబంధం లేదు, నేను నిన్ను కడగాలి ఖచ్చితంగా అని. ఆ మాట ఎప్పుడైతే యేసు ప్రభు అన్న వెంటనే పేతురు అన్నాడు, అయ్యా అమ్మో, కడిగితేనే నీకు నాకు బంధమా? అట్లాగైతే కాళ్ళు చేతులు కాదు, నా తల కూడా కడుగుతున్నాడు. మొత్తం కడిగే నన్ను. అమ్మో, ఐ లవ్ యూ సో మచ్, యు ఆర్ మై లైఫ్, వితౌట్ యూ ఐఎమ్ డై. లేనిపోయిన డైలాగ్ లేదు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నా జీవితం లేదు. కాళ్ళు చేతులేం కరం ప్రభు, పోసి మొత్తం నా మీద నీళ్లు, నా తల కూడా కడుగు అని ఆయన ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొన అక్కరలేదు. ఆమె అన్నాడు గట్టిగా. స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు, ఇంకేం కడుక్కోవాల్సిన అక్కర్లే. ఎప్పుడైతే పాదాలు కడుక్కుంటాడో అతడు కేవలము పవిత్రుడయ్యను అని రాసింది అక్కడ. అతడు కేవలం పవిత్రుడయ్యను. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, స్నానము చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు స్నానం చేసాం చెప్పండి? దేవుడు మనకు ఎప్పుడు స్నానం చేయించాడు? యేసు రక్తం మన కొరకు సిలువలో కార్చి, ఆ రక్తములో మనల్ని పవిత్రపరిచి, ఆ రక్తము చేత మనల్ని కడిగి విమోచించి బాప్తిస్మ నీళ్ళలో మునిగేవే, అప్పుడైంది మనకు స్నానం. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే బాప్తిస్మం తీసుకోవాలన్నా తల్లులారా. బాప్తిస్మం తీసుకుంటే మనం స్నానం చేసినట్లు లెక్క, పూర్వ పాపం నుంచి విడుదలైనట్లు లెక్క. యేసు రక్తంలో కడగబడ్డావు అనే దాన్ని గుర్తెట్టంటే ముందు బాప్తిస్మం తీసుకోవాలి మనం. బాప్తిస్మం తీసుకుంటే నువ్వు కడగబడి స్నానం చేసినట్లు లెక్క. బిడ్డ ఆలోచించండి ఒకసారి. స్నానం చేస్తే ఇక రోజు స్నానం చేయాల్సిన పని లేకనా ఇంకొకటే చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పాదాలు కడుక్కోవాలా. అది కూడా ఎక్కడ కడుక్కోవాలా? గంగాళం దగ్గర. ఆమెనానండి, గంగాళం దగ్గర కడుక్కోవాలి. పోత పోసిన సముద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లోపల రావాలి. స్నానము చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలయ్యా, ఇంక ఊరికే చేతులు తల వదిలే మెంటలు గమ్ముడా ఊరికే ఐ లవ్ యూ అంటావు. అదేమంటే ఏందో నేనంటే ఇంత ప్రేమ నీకు పేతురు, సీమోను నేనంటే ఇంత ప్రేమ ఏంది నీకు? పేతురేంది, ప్రాణం ఏంది ప్రభు, సత్యముడు చెప్పు, చచ్చిపోతా నీ కొరక. రే నాకో చచ్చిపోయాడు అయితే కత్తి ఎందుకు నీకు? ఆ కత్తి ఎందుకు నీకు? కత్తి కట్టుకోవడం ఏంది? ఎందుకు కత్తి? ఎందుకు ఈ కత్తి? రమ్మని నీ మీదకి ఇవ్వడానికి పొడి చేస్తా. పిచ్చి ప్రేమ పేతురు గారికి ఏసయ్య అంటే, పిచ్చి ప్రేమ అన్నమాట. బా ప్రభువా, స్నానం చేస్తే కాళ్ళు కడుక్కుంటే చాలా, కాళ్ళు కడుక్కుంటేనే నీకు నాకు బంధమా? అయితే కడుగు ప్రభువా, ఖచ్చితంగా కడుగు ప్రభువా, నాకు నీకు బంధం ఉండాలి, నా కాళ్ళు కడుగు అంటే అప్పుడు ఆ ప్లేట్లో నీళ్లు పోసి యేసు ప్రభువారు పేతురు పాదాలు కడిగాడండి. భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్తే ప్లేట్లో శిష్యుల పాదాలు కడిగి మనకు మాదిరి నేర్పిస్తే, కొంతమంది డంబాల బట్టలు ఎంత మంది భూలోకంలోన చర్చిల్లో కొంతమంది ఓవర్ యాక్షన్లు చూడలేము. వారి ఉద్యోగాలను బట్టి గర్వం, వారి కులాలను బట్టి గర్వం, వారి స్థాయిలను బట్టి గర్వం, వారి హోదాలను బట్టి గర్వం. మందిరంలో చీపురు పట్టుకోవడానికి అవమానం, మందిరంలో చాపలు ఎత్తడానికి వాళ్ళ హోదా అడ్డు వస్తుంది.
అందుకే మందిరంకి వచ్చేటప్పుడు మన హోదాలు మన స్థాయిలు బయట పెట్టి లోపలికి రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. మందిరంలో అందరమే ఒక్కటే. యాకోబు గారు చెప్తారు ఈ మాట. ఉంగరాలు వేసుకొని దండలు వేసుకొచ్చిన వాళ్ళేమో మీరు కుర్చీలో కూర్చోబెడతారు, పేదోళ్ళు వస్తే మాత్రం అగుచపో వెనక అంటారు. మీరేం క్రైస్తవురా సైతాన్ అని తెలుసు ఆయన. ఎవరా? యాకోబు గారు. యాకోబు పత్రికలో ఉన్న ఈ మాటలు. మీరు ధనవంతులను ఒక రకంగా ట్రీట్ చేస్తారు, పేదోళ్ళు ఒక రకంగా. మీరేం క్రైస్తవులరా? అవును, మన హోదా మన స్థితి మన స్థితిగతులన్నీ బయట, మందిరంలో అందరూ ఒకటే. ఆ వాక్యం చదివిన తర్వాత అసలు ఇంకా మారిపోయి ఇంకా పూర్తిగా అమ్మో నాయన అట్టది జాగ్రత్త తండ్రి. అవును ప్రభు నీ దగ్గర అందరూ ఒకటే, అందరూ ఒకటే. మన డిగ్నిటీలు మన హోదాలు మన డాక్టర్లమైనా యాక్టర్లమైనా కలెక్టర్లమైనా నువ్వు బయట కలెక్టర్వి, మందిరంలో నువ్వు దేవుని బిడ్డవి. ఆమె చెప్పండి గట్టిగా. మందిరంలోకి నీ హోదాలు రాకూడదు, బయట ఉండాలి నీ హోదాలు. ఏదైనా అందరం కలిసి చిమ్మాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, గర్వం ఉండకూడదు. సృష్టికర్త కాళ్ళు కడుతున్నాడు తమ్ముడా, మనుషులు కాళ్ళు కడుతున్నాడు. సృష్టికర్త ఎవరు సమీపింపరాని తేజస్సులో దేవదూతలు సైతం ఆయన చూడలేక రెక్కలతో ముఖాన్ని కప్పుకునేంత మహిమలో ఉన్న ఆ దేవాది దేవుడు మనిషిగా భూమి మీద దిగొచ్చి కాళ్ళు గడిగితే నీకు బిల్డప్ అవసరమా? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అదేందో ఇంకో సామెత ఉంది. ఇంట్లో ఈగల మోత, బయటేమో పల్లకి మోత, లోపల ఇంకోటేదో నేనది ఇంట్లో ఇది బయట అది అనదమ్మా. అవట్ల సామెతలు కొంతమంది భలే బిల్డప్లు కొడతారు. నీ కోసం రక్తం కాచిన నీ తండ్రి కాళ్ళు గడిగి పాదాలు గడిగి మనకు పరిచర్య నేర్పిస్తే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, నేను పరిచర్య చేయడానికి వచ్చా భూమి మీదకి. నువ్వు అందరిలో కంటే గొప్పవాడుగా ఉండాలనుకుంటే దాసుడుగా పరిచర్య చేయి ఫస్ట్ అని చెప్పాడు యేసయ్య. పరిచర్య చేస్తే గొప్పవాడు అవుతావు, మందిరంలో పని చేస్తే గొప్పవాడు అవుతాం, దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకుంటే గొప్పవాడు అవుతాం. నీ హోదా అందుకే మన అందరికి ఎవరు ఎందుకో రావడంలే. ఇక్కడ మాట్లాడిన బయట లైవ్లో అంటారా, ఎవరైనా ఆడగానే పోతే అసలు మనకి ఏముండదు, కుర్చీలు కూడా వేసేటట్లేరు ఈ దెబ్బతీకని మనకేదో కొంచెం సఫిషియెంట్ ఉండే చూసుకుందాము. ఈ తిక్కలో ఉన్నట్టున్నాడు, తిక్కలో మీకు ఎవరైతే మీరు కూర్చోండి కింద అనేటట్టు ఆడపోతే అనుకున్నారో ఏమో, ఒక్క పిట్ట రావట్లే ఈ పక్కకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన పెట్టలే ప్రయోజకులు అవుతారు. ఆమె చెప్పండి. అటెండ్ రారని కాదు, ఖచ్చితంగా వస్తారు రాబోయే రోజుల్లో. ధనవంతుల్లో కూడా దేవుని కోసం బ్రతకాలని తప్ప ఉంటుందమ్మా. చాలామందిలో అందరూ అట్టే ఉండరు. కింద నుంచి పైకి లేచి లక్షాధికారులు కోటీశ్వరులు దేవుడు మార్చిన ప్రతి బిడ్డ, కొంతమంది బిడ్డలు రోషంతో మండుతుంటారు దేవుని కోసం. అటువంటి బిడ్డల్ని సంఘానికి త్వరలో దేవుడు నడిపిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనం మన హోదాలన్నీ అక్కడ, సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ. ఏమండి? సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ పాదాలు కడిగాడు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేం కడుక్కోవాల్సిన అవసరం లేదు. వెళ్తున్నాం ఇప్పుడు, మనం వెళ్ళిపోతున్నాం, ఫైనల్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు బిడ్డలారా. స్నానము చేసిన వాడు అనగా క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడిన వాడు కేవలం పాదాలు కడుక్కుంటే చాలు, అతడు మరలా పవిత్రపరచబడిపోతాడు అనమాట. కేవలం మురికైంది కాళ్ళకి చేతులకి కడుక్కుంటే అతను పవిత్రుడైపోతూ ఉంటాడు. దీని పరమార్థం ఏంటంటే, యేసు రక్తంలో కడగబడిన తర్వాత మరలా ఒకవేళ మనం అపవిత్రమైతే రోజువారీ జీవితంలో ఏ రోజుకు ఆ రోజు లోకంలో తిరుగుతున్న మనం, అరణ్యంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి మురికి అంటుకుంటుంది. ఆ మందిర ఆవరణలో యాజకులు తిరుగుతూ ఉన్నప్పుడు మురికి అంటుకుంటుంది కాళ్ళకి. మందిరంలోకి ఆ మురికితోనే పోకుండా ఆ మురికిని కడుక్కోవడానికి దేవుడు గంగాళం పెట్టాడు అక్కడ. అలాగే మనము కూడా లోకంలో తిరుగుతున్నప్పుడు కొంత మురికి కాళ్ళు చేతుకు అంటుకుంటుంది. స్నానము చేసి క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను ఏ రోజుకి ఆ రోజు మనం ఆ గంగాళం దగ్గరకు పోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ గంగాళం దగ్గరికి లేదా ఆ పోతపోసిన సముద్రం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. ఆమె గట్టిగా. ఏం కడుక్కోవాలా? కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. మరలా మునుపు ఎలా పవిత్రంగా ఉన్నామో ఎప్పటికప్పుడు కాళ్ళు కడుక్కున్న వెంటనే పవిత్రంగా మార్చబడిపోతాం దేవుని దృష్టిలో. పేతురు చెప్పాడు కదా, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు, పాదములు తప్ప ఇంక కడుక్కోబల్లే, వాడు కేవలం పవిత్రుడైపోతాడు అన్నట్లుగా. దేవుడు ఎప్పుడైతే మనం గంగాళం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటామో వెంటనే మనం ఏమండి పవిత్రపరచబడిపోతాం. ఇప్పుడు ఆ గంగాళం ఆడ కొనుక్కోవాలి మనం, ఎక్కడుంది? లేదా మనమేమన్నా మన ఇంటి ముందు ఓపించుకుందామా? ఇస్రాయల్ పాస్టర్ మా సార్ చెప్పాడు,
సరే నేను ఇంకా గంగాళం కొనలేను కాబట్టి బకెట్లో నీళ్ళు పెట్టుకొని రోజు కడుక్కుంటా పోతాం అనుకుంటా, అటు చేద్దామా? అసలు ఈ గంగాళంలో కాళ్ళు కడుక్కోవడం అంటే అర్థమైంది. ఏ రోజుకి ఆ రోజు కాళ్ళు చేతులు కడుక్కోవడం అర్థం ఏంటంటే, బిడ్డరా బైబిల్ చెప్తుంది, గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కోవడం చేతులు కడుక్కోవడం అంటే కాలు జారిన వెంటనే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాలు జారిన వెంటనే, లేదా మురికి అంటిన వెంటనే, లేదా తెలుసో తెలియకో చిన్న పాపంలో పడిపోయిన వెంటనే లేచేయకుండా, తప్పో రైటో మొత్తం మీద నువ్వు స్నానం చేసిన తర్వాత పాపంలో పడ్డావు. ఇప్పుడు అంటే బాప్తిసం పొందిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు కొంత మురికి అంటుతా ఉంది. తెలిసి చేసేవో తెలివి చేసేవో, తెలిసే చేసావనుకో, ఒళ్ళు కొవ్వు బట్టే చేసావనుకో, అనుకుందాం నువ్వు నేను, మన ఇద్దరికి దేవుడు క్షమించి రక్తంతో కడిగేసరికి కొంచెం మదం బట్టి కొవ్వు బట్టి చేసావనుకో, అంటింది, చిన్నదో పెద్దదో అంటుకుంది, వెంటనే ఏం చేయాలంటే గంగాళం దగ్గరికి పరిగెత్తాలి. గంగాళం ఎక్కడుంది? దేవుని మందిరం ముందుంది. అనగా నీ ప్రార్థనా గదిలోనికి, ఒంటరిగా నువ్వు ప్రభుతో గడిపే స్థలం దగ్గరికి, దేవుని సన్నిధి దగ్గరికి పరుగున పరిగెత్తి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి వెక్కి ఆడవాళ్ళ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే మోకరించి కన్నీళ్లతో అతిక్రమాలు దాచిపెట్టుకోకుండా, ఆ రోజు నువ్వు ఏం చేసావో, ఎక్కడ పాపం జరిగిందో, ఎలా జరిగిందో అన్ని వివరణాత్మకంగా దాచుకోకుండా, మొత్తం అతిక్రమాలు దాచకుండా ప్రభువు దగ్గర ఒప్పుకొని, ఇక చెయ్యను ప్రభువా అని వాటిని విడిచిపెట్టేస్తే, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుని కనికరం దిగొస్తుంది మన మీదకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పలు కొట్టండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలి? వెంటనే ఎక్కడ పరిగెత్తాలా? కాలు జారిన వెంటనే, లేదా సాయంత్రం లోపల ఎక్కడ పరిగెత్తాలా? దేవుని సన్నిధికి, దేవుని ప్రార్థన గదిలోనికి, నీ ఇంట్లో ఒక మూలకి, ఎక్కడైతే దేవుడితో గడపతా వాడికి వెళ్ళి సాపేసి కూర్చొని మౌనం. అందుకే ప్రభు చెప్పాడు, మన రహస్యాలు చెప్పుకోవాలి అందరూ వింటారు కాబట్టి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మొరపెట్టమని ప్రభు చెప్పాడు. అసలు మన మాటల, మన ప్రార్థన ఇతరులు వినకుండా జాగ్రత్త పడాలన్నమాట. వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని ఏమేమి జరిగినాయి ఆ రోజు అంతా క్లియర్గా నీ అతిక్రమాలు అన్నీ ప్రభుతో ఒప్పుకొని, విడిచిపెడతాను ప్రభు, నాకు వద్దు ప్రభు, నాకు ఇష్టం లేదు ఇలా బతకడం అని నువ్వు కన్నీళ్లతో ప్రభు కాళ్ళు పట్టుకుంటే, ప్రభు వాక్యం చెప్పింది అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెంటనే అంట మునుపు ఎలా పవిత్రంగా ఉన్నామో, అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంత పవిత్రపరచబడతామో, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో, అనగా గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కున్నావో, అంత పరిశుద్ధుడిగా దేవుని దృష్టిలో మరలా నువ్వు కనబడటం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీగొట్టు చప్పట్లు, మళ్ళీగొట్టు. మీకు అర్థం కావట్లేదు, మళ్ళీగొట్టు చప్పట్లు. భలే గప్పుతున్నారు చప్పట్లు, ఉప్పు లేని చప్పట్లు. ఆపో. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వృద్ధి చేయనుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? కాలు జారిన వెంటనే దేవుడు మనకు నియమించిన సులభమైన మార్గం కాళ్ళు చేతులు కడుక్కోవటం. మురికంటిన వెంటనే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవాలి గంగాళం దగ్గరికి, అనగా ప్రభు సన్నిధిలో మోకరించి అన్నీ ఒప్పుకోవాలి. చిన్నది కానీ పెద్దది కానీ దాపరికం లేకుండా ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మరలా నిన్ను పూర్తిగా పరిశుద్ధపరిచి, కాళ్ళు కడుక్కున్నావు కాబట్టి కేవలం పవిత్రుడు అయిపోయావు. ఇప్పుడు మరలా దేవుని దృష్టిలో ఎలా కనపడతావు తెలుసా? ఏ పాపము లేనంత పవిత్రుడుగా నువ్వు కనబడితేతావో. అందుకే దేవుని వాక్యం చెప్పింది తెలుసా? వెనుకున్న వాటిని మరిచిపోండిరా నా స్వామి అంటే, ఎప్పుడైతే నువ్వు గతంలో చేసిన పాపాలు ఒక్కసారి ప్రభు దగ్గర ఒప్పుకున్నావో, ఇంక దేవుడు ఆ పాపాలు జ్ఞాపకం చేసుకోడు. మనోళ్ళు కొంతమంది భలే ఎంత మంచోళ్ళు అంటే, చెప్పిందే చెప్తా ఉంటారు. అప్పుడు నేను సీసా పట్టుకొని తాగా, 4 జగ్గులు తాగా, 3 బాకులు తాగా, 3 రేఖలు తాగా, ఇంక చెప్తాను ఒకసారి చెప్పావు కదా, క్షమించేశాడు దేవుడు. ఇంకెందుకు మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటావు? బైబిల్లో చెప్పింది, నీ పాపములను నేను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను. నువ్వు ఒప్పుకున్నావు చాలు, నువ్వు ఒప్పుకుంటే చాలు బిడ్డ, నువ్వు ఒప్పుకుంటే చాలు. పూర్తిగా ఆయన మన పాపాలుగా జ్ఞాపకం చేసుకోడు. ఇంకా ఒక మాట చెప్పాడు, సముద్రం అడుగులోకి పోయిన రాయి ఎట్లాగో మన పాపాలను కూడా ఆయన తన వీపు వెనక వేసుకుంటాడంట. వివేక, ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటామో, అన్నీ ఒప్పుకొని విడిచిపెడతామో, వద్దని కోరుకుంటామో, నీ పాపాలన్నీ ఎత్తి ఆయన తన వీపు వెనక వేసుకుంటే కనపడద్దా? ఇంక కనపడదు. మన వీపు మనకు కనపడద్దా? మీ వీపులు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మన వీపులు చూడడం మనకు ఎంత అసాధ్యమో,
నీ పాపాలని నా పాపాలని ఆయన తన వీపు వెనక వేసుకొని మనం క్షమించేస్తాడంటన్నా. ఎంత ప్రేమగల దేవుడు అన్నా, ఎంత ప్రేమగల దేవుడు అక్క. అంటే నువ్వు ఇప్పుడు మీకు అర్థమైందా? పరలోక సింహాసనం ఎదుట ఉన్న గాజు సముద్రం మనకు ఏం నేర్పిస్తుందంటే, మీరు ఒప్పుకొని కాళ్ళు కడుక్కోండిరా నాయన, చాలు మీరు పవిత్రులు అయిపోతారు. మీరు మీ భక్తిని బట్టి కాదు కదా నీతిమంతులైంది, మీ ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు కదా మీ నీతిమంతులైంది. ఏకాదానం 3 గంటలు లేచి బారులు తీరి గందరగోళం గుండ్లు బాదుకొని ఆడటం వల్ల కాదు కదా మీరు నీతిమంతులైంది. నా రక్తాన్ని బట్టి మీరు నీతిమంతులయ్యారు కనుక కాళ్ళు కడుక్కోండి చాలు. మీరు స్నానం చేశారు ఆల్రెడీ, కాళ్ళు కడుక్కోండి, పాదములు కడుక్కుంటే పవిత్రులు అయిపోతారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీరు దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు చేసిన అపరాధాలు ప్రభు ఎదుట నిర్దోషమైన మనసుతో ఒప్పుకొని ఎంతకాలం అయింది? ఎంతకాలం అయింది ప్రభు దగ్గర ఒప్పుకొని? ఎంతకాలం అయింది బిడ్డలారా? కొంతమందికి ఇది ఒక అలవాటు, దేవుడి దగ్గర కూర్చొని మన పాపం చెప్పడం ఇష్టపడదు. అయ్యా నేను పలానా దగ్గర పొరపాటు చేశాను, అయ్యా నన్ను క్షమించని. ఒకవేళ మీరు చేయకపోతే ఇప్పుడు ఇంటికి పోయి అన్నం తినక ముందే గంటసేపు కూర్చోండి. మీకు గుర్తొచ్చిన ప్రతి పాపను అడిగే ప్రభు దగ్గర క్షమాపణ అడిగేసి. నువ్వు అడిగితే చాలు కడిగేస్తాడు దేవుడు. ఏస్తున్నాము అలామే చెప్పండి గట్టిగా. అడగడంలోనే ఉంది. అడగాలి, ఒప్పుకోవాలి, చెప్పాలి దేవుడితో. అదే కాళ్ళు చేత కడుక్కోవడం అర్థం గంగాళంలో. బిడ్డ ఈ మాటను ఇంకా దృఢపరిచే మాట ఒకటి ఉంది బైబిల్లో. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నాలాగా. యోహాను సువార్త 19వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. ఇక యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 19:34 ఏమని తెలుసా? సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. యేసుక్రీస్తు వారి శిలువలో మరణించిన తర్వాత, సురేఖ నువ్వు ఎట్టుండవంటే, ఏంది మాకు ఈ కర్మ అవి లెక్క, ఈసారి ఏంది అవి లెక్క, ఈరోజు మనకి ఏందో రక్తం అంటాడు, పాదాలు అంటాడు, డీస్ అంటాడు, డేక్ష అంటాడు. మీరు నిజంగా ఈరోజు వాక్యం మనస్పూర్వకంగా వినుంటే మీకు కోట్లాది రూపాయల కంటే విలువైన మాట దొరికింది మీకు ఈరోజు. మీ పాపాలని ఎప్పటికప్పుడు కడుక్కొని స్వచ్ఛమైన ముత్యంలాగా దేవుని దృష్టిలో కనబడే ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. బిడ్డ, ఒక దైవజనుడిగా నేను కూడా సేవలోకి వచ్చిన తొలి దినాల్లో గుండెలు బాదుకుని నేర్చేవాడిని. కొన్ని పొరపాట్లు పడిపోయినప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు, కాలు జారినప్పుడు గుండెలు బాదుకొని నన్ను ఎందుకు సేవకు పిలిచావు ప్రభువా, నేను సేవకు యోగ్యుని కాదు, నాలో మంచితనం లేనే లేదని కొన్ని రాత్రులు ఏడ్చా మనశ్శాంతి లేకుండా. నాకు ఏ దైవజనుడు ఈ మాటలు చెప్పలా. ఒకవేళ ఏ దైవజనుడు నాకు ఈ మాటలు చెప్పుంటే నేను అంత ఏడ్చేవాడిని కాదు. నేను మిక్కిలి ఆనందంతో మరింత ఎక్కువగా ప్రభుని ప్రేమించేవాడిని. నేను భయపడిపోయేవాడిని దేవుడు అంటే. అమ్మో, నా కోసం రక్తం కాచి నా దేవుడు నేను మోసం చేస్తున్నా, నేను మరలా పడిపోతున్నా, నేను నిలబడలేకపోతున్నా. ఆ బాధలోనే ఆ పాట రాసింది. ఏ పాట చెప్పండి? నీతిగా బ్రతకాలని ఆశ కుదురుటలేదు, భక్తిని విడవకూడదని ఆశ నా వలన ఆగుటలేదు. ఎంత ఏడుపులో రాసాము ఆ పాట. యవన కాలం ఉవ్వెత్తున ఎగిసి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన చేయమని చెప్తుంటే, పాపానికి దారులు తెరుచుకుంటుంటే, ఆలోచన తప్పిపోతున్నప్పుడు, మనసు తప్పిపోతున్నప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చేవాడిని. నన్ను ఎందుకు పిలిచావు సేవకు ప్రభువా, నేను సేవకు అర్హుడిని కానే కాదు, నాలో ఏం మంచి ఉందని పిలిచావు నన్ను అని ఏడ్చేవాడిని. కానీ నాకు ఎప్పుడు ఏ పాస్టర్ కూడా ఈ మాట చెప్పలా. నా దేవుని మహాదయ వల్ల ఇంతకాలానికి నాకు ఒక దారి దొరికింది. నాకు దొరికిన వెంటనే మీకు చెప్పాలని నా తాపత్రయం అంతా. మనం స్నానం చేసాం. విజయరాజు, నువ్వు స్నానం చేసావు, పాదాలు కడుక్కో చాలు. చేసిన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో, ఇంకా చేయను ప్రభు అని చెప్పు. నాకు నిజంగా ఇష్టం లేదు ప్రభు పాపం అని. ఇంకో మాట మళ్ళీ ఇప్పుడు ఒక మాట చెప్పాలి మీకు. పందికి గొర్రెకి ఉన్న తేడా మీకు తెలుసు. పందికి గొర్రెకి బురద గుంట దగ్గర రెండింటిని వదిలిపెడితే ఏది ఫస్ట్ పోద్ది చెప్పండి? బురద గుంట దగ్గర పందిని గొర్రెని పెడితే ఏది ముందు పెరిగేస్తుంది? పందిలాగా బ్రతకడం అర్థం ఏంటంటే, దేవుని కోసం నిలబడటం ఇష్టం లేక, ఇంకా పాపం మీద ఇష్టం చావక, మోజు చావక, ఇష్టపూర్వకంగా ఎత్తుక్కుంటూ వెళ్ళటం వేరు, గొర్రె పిల్లలాగా కాలు జారి గుంట్లో పట్టడం వేరు. గొర్రె పిల్లలాగా అప్పుడప్పుడు నేను కాలు జారి పడిపోయేవాడిని గుంట్లో. లేవాలని, ఎగిరి దూకాలని, ఎప్పుడెప్పుడు ఈ బురదలో బయటపడాలని ఆశ. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో గుంట్లో పడిపోతున్నా, మరలా ఏడ్చే కేకలేసి. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, బిడ్డ, నువ్వు కావాలని తప్పు చేస్తున్నావో, జారిపోతున్నావో, నీతిగా బ్రతకాలని కోరుకుంటూనే జారిపోతున్నావో నాకు తెలుసు. నువ్వు పడిన స్థితిలో లేవు. తప్పిపోవడానికి, పడిపోవడానికి ఏమండి
ఒక మాట ఒక దేవుడు ఏం చెప్పాడంటే, పాపములో పడిపోయినప్పుడు లేదా కాలు జారినప్పుడు 2 అర్థాలు వస్తాయంట. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేసే భక్తిలో రెండు రకాలు. ఒకటి తప్పిపోవడం వేరు, తిరుగుబాటు చేయడం వేరు. తప్పిపోవడం, జారిపోవడం ఏంటంటే దేవుని కోసం వెళుతున్న మార్గాల్లో చూసి చూడక కొన్నిసార్లు జారిపోయి పడిపోతాం గొర్రెపిల్లలాగా. ఇది తప్పిపోవడం. జారిపోవడం అంటారు. తిరుగుబాటు చేయటం అంటే, ఏసయ్యా మా అమ్మోళ్ళు దేవుని బిడ్డలో వాళ్ళ ద్వారా నేను చర్చికి వస్తున్నా, నాకైతే నీ దగ్గర ఉన్న ఇష్టం లేదు, నాకు పలానా పాపం కావాలి, పలానా కావాలి, నేను ఎప్పుడే రాను నీ దగ్గర, అసలు నాకు అవసరం లేదని ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పాపాన్ని వెతుక్కుంటూ దేవుడు ఎన్నిసార్లు పలకరించినా, ఎన్నిసార్లు ఆహ్వానించినా, ఎన్నిసార్లు ప్రేమగా పిలిచినా మొత్తాన్ని పక్కన పడేసి హృదయపూర్వకంగా పాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు. నాకు పాపం వద్దు ప్రభువా, నన్ను క్షమించు, నా మనసుని స్వాధీనంలో తీసుకో, నా శరీరాన్ని స్వాధీనంలో తీసుకో తండ్రి, నా వల్ల కావట్లేదని గొర్రె పిల్లలాగా ప్రభు కోసం బ్రతకాలను కోరుకుంటున్న తరుణంలో కాలు జారిపోయి తప్పిపోయేవాళ్ళు వేరు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్తున్నా. పంది వలె బురదను కోరుకుని బురదలో దొర్లాడాలనుకున్న మనస్సాక్షి నీకుంటే ఖచ్చితంగా దెబ్బతింటావు బిడ్డ. మనం యేసయ్య మన గొప్ప కాపరి, మన గొర్రెలమి. ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో కాలు జారితే వెంటనే దేవుని దగ్గరకు వచ్చి నీ పాదాలు కడుక్కొందువు గాక. ఇందాక చదివాం కదా, యేసయ్య శరీరంలో నుంచి చనిపోయిన యేసయ్యని ఈటితో పొడిచినప్పుడు ఏమేం గారాయంటమ్మా? ఏమేం గారే శరీరంలో నుంచి? రక్తము, నీళ్లు. ఎందుకు ఈ 2 దేవుడు రాయించాడంటే, రక్తమేమో మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసి స్నానం చేపించింది. ఇప్పుడు నీళ్లు కూడా కారే కదా, ఆ నీళ్లతోటి నువ్వు కడుక్కోవాలి, శుద్ధీకరించబడాలి. అంటే ఒక పరిపూర్ణమైన పరిశుద్ధుడిగా నువ్వు మారాలంటే నీకు రక్తం అవసరం, నీళ్లు అవసరం. రక్తమేమో నీ పూర్వ పాపాలు కడిగి పరిశుద్ధపరిచి నిన్ను స్నానం చేపించేసింది. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు నువ్వు నీళ్లతో ఏం చేయాలి చెప్పండి? కాళ్ళు కడుక్కోవాలి, పాదాలు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి, అతిక్రమలు దాచిపెట్టుకోకుండా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. బిడ్డలారా ప్రార్థన చేసుకుందామా? ఇక మీకు లాస్ట్ అర్థమైపోయింది. ఇప్పుడు క్రీస్తు రక్తం మనకు ప్రాయశ్చిత్తం చేసింది, మనల్ని పవిత్రపరిచింది. అయితే ఈ భక్తి యాత్రలో ప్రతి దినం మరలా మనం ఆ గంగాళం దగ్గరికి, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి నీటితో, సముద్రంలోని నీటితో కాళ్ళు చేతులు కడుక్కొని ఎప్పటికప్పుడు పవిత్రపరచబడతా దేవుని దృష్టిలో నిష్కళంకంగా సాగిపోతూ ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇలాగా ప్రతిరోజు ప్రతిదినం దేవుని ఎదుట మోకాళ్ళుని, జరిగించిన ప్రతి అక్రమాన్ని దేవుని ఎదుట కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి కడిగి పూర్తిగా మనల్ని శుద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం ప్రకారం ఎంత చక్కని మాటలు తెలుసా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9లో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది యేసయ్య శరీరంలో నుంచి కారిన రక్తానికి నీళ్ళకు సూచన అనమాట. ఆయన రక్తమేమో మన ప్రతి పాపాలని కడిగి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. 7వ వచనం. అది 9వ వచనం దగ్గరకు వస్తే ఇప్పుడు చూడండి, నీళ్లు. ఇప్పుడు నీళ్లు శుద్ధీకరణ. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా, ఆమేనండి. కంటేపల్లి తల్లిని కొంచెం తట్టు తల్లి కొరందా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా అన్న ఒప్పుకోమన్నాడు, కప్పుకోమన్నాడు దేవుడా. యోనా అన్న కాలు జారడం సహజమే, మురికి అంటుకోవడం సహజం. తెలిసి అంటుకున్నావో తెలియక అంటుకున్నావో, ఏ రోజుకి ఆ రోజు గంగాళం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి విజయరాజు? మన పాపాలను మనం ఒప్పుకొనిన ఎడల, మనం మన పాపంలో ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒప్పుకుంటే పవిత్రురాలు అయిపోతావు యేసు నామములో, కప్పుకుంటే పాపివైపోతావు. నీళ్లతో కడుక్కోవడం అంటే పాపాలు ఒప్పుకోవడం అని అర్థం. గంగాళం దగ్గర నీళ్లతో కడుక్కోవడం అంటే పాపం ఒప్పుకోవడం అని అర్థం. ఇప్పుడు పరలోకంలో ఉన్న గాజు సింహాసనం మనకేం చెప్తుందో తెలుసా? ఓ విశ్వాసులారా, భూమి మీద స్వచ్ఛమైన భక్తి మీరు చేయాలంటే మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు శరీరంలో ఉన్నారు, శరీర తత్వమే పాపం. తెలుసో తెలియకో ట్రై చేయండి, ఒప్పుకోండి, విడిచిపెట్టేయండి. ఒకసారి పడ్డదాంట్లో మరలా పడద్దు, నిలబడని ప్రయత్నించండి. ఎప్పటికప్పుడు కాళ్ళు కడుక్కోండి, ఒప్పుకోండి, నేను పవిత్రులుగా చేస్తా, మీ పాపాలను నా వీపు వెనక పడేస్తా, ఇంకెప్పుడు మీ పాప జ్ఞాపకం చేసుకోను. సాగిపోండి ముందుకి, వెనుకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కోసం
పరుగు పందెంలో నీతి కిరీటం కోసం ప్రాకులాడండి. ఇలా మీరు ముందుకు వెళుతూ ఒకానొక దినాన చిన్న బిడ్డ పడుతూ లేస్తూ నడుస్తున్నట్లుగా, ఒకానొక దినాన శ్రేష్టంగా వాడు ఆనందకరంగా సాగిపోయి నడుస్తున్నట్లుగా ఒక ఏజ్కి, ఒక వయసుకి మీరు వచ్చినప్పుడు ఇక పాపంలో పడని స్థితికి మీరు వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధతలో మీరు సంపూర్తి చేయబడతా ఒక మెట్టుకు చేరుకుంటారు. అప్పుడు కదలకుండా పడకుండా నిలబడగలుగుతారు. బిడ్డలారా, అప్పుడు దేవుడు కోరుకున్న స్వచ్ఛమైన పరిశుద్ధత, స్ఫటికమును పోలిన పారదర్శకమైన రాయి లాంటి భక్తి నీలో యేసయ్య కనబడద్ది. అప్పుడు ఇక్కడ కన్ను మూస్తే ఎగిరి వెళ్ళిపోతామంత అక్కడికి. ఆమె చెప్పండి గట్టిగా, ఎగిరి వెళ్ళిపోతాం పరలోకానికి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. భూమి మీద స్వచ్ఛమైన భక్తి చేయటం మనకు సాధ్యమే అని ఇప్పుడు మీకు అనిపిస్తుందా, అనిపించడం లేదా? భూమి మీద నిష్కళంకమైన పవిత్రమైన భక్తి మనం కూడా చేయగలం. అది ఎలా చేయగలమో గంగాళం ద్వారా మాత్రమే చేయగలం. ఆమేనానండి? అది కూడా మన వల్ల కాదు, అది కూడా మన భక్తి, మన కార్యాలు, మన నీతి వల్ల కాదు, మన స్వనీతి వల్ల కాదు, గంగాళం వల్ల చేయగలుగుతాం. ఆ పోత సముద్రంలో ఉన్న నీళ్ళతో కడుక్కోవడం వల్ల మనం పవిత్రపరచబడగలుగుతాం. యేసు చేతుల్లో ఉన్న నీళ్లతో పేతురును కడిగి ఎలా పవిత్రపరిచాడో, ఆయన చేతుల్లో ఉన్న నీళ్లు అనగా మన పాపలు ఒప్పుకోవడం ద్వారా, మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రులుగా చేసి, అంతవరకు చేసిన పాపాలని వీపు వెనక వేసుకొని ఇక ఎన్నటికీ నీ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా నిన్నొక పరిశుద్ధమైన, అప్పుడే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన స్వచ్ఛమైన బిడ్డలాగా నిన్ను చూస్తాడు. ఇది స్వచ్ఛమైన స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం యొక్క పవిత్రత. ఇలానే నువ్వు సాధించగలవు. కానీ నీ ఉపవాసాల ద్వారా, నీ ప్రార్థనల ద్వారా, రోజుకు 4 గంటల ప్రార్థన వల్ల, నెలకు 3 రోజుల ఉపవాసాల వల్ల ఎవడు సాధించలేడు. ఇది మన స్వనీతి వల్ల, మన భక్తి వల్ల సాధించుకునేది కాదన్నో. ఇది గంగాళం వల్ల మాత్రమే సాధ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమలక్క, అర్థమైందా నా బాధ? ఈరోజు దేవుడి బాధ అర్థమైందా? మనము నిష్కళంకమైన పవిత్రమైన భక్తి చేయగలుగుతాం. అది ఏ రోజుకు ఆ రోజు కాళ్ళు చేతులు కడుక్కుంటేనే. ఒకవేళ కాళ్ళు కడుక్కోకుండా కొన్ని నెలల పాటు వదిలేస్తే మురికి బట్టిన శరీరానికి ఈగల వాలినట్టుగా దేవుడు కూడా నీ దగ్గర రాలేనంత పాపి అయిపోతావు నువ్వు. కాళ్ళు కడుక్కోవడం పెద్ద కష్టమే ఉంది కమలక్క. మనల్ని ఏమో స్నానం చేయమన్నాడు. ఏంది? కొంతమంది చూడండి 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తుంటారన్న. ఎంత మంచివాళ్ళు. 2 రోజులకు ఒకసారి స్నానం. కొంతమంది బిడ్డలు చెప్పాలి ఈ మాటలు. కొంతమంది బిడ్డలు కిలోమీటర్ దూరం చేరి మాట్లాడినా కూడా ఎక్కడికి వస్తుంటుంది వాసన. ఎందుకంటే పేస్ట్ అయిపోద్దని బాధలు. ఒక పేస్ట్ 4 నెలలు వాడాలని ఇంత వేసి బిడ్డరా చెప్పకూడదు ఇక బాధ. అయినా చెప్పాలా? నీ దగ్గర కూర్చుంటే మనిషి నిలబడలేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య వస్తాడా? కొంతమంది ఎంత మంచి వాళ్ళు అంటే, ఆయన ప్రేమగల దేవుడు, వాసన వెలుస్తానే వస్తాడు. ఆయనకి ఏముంది? ఆయన ఎట్టయినా వస్తాడు. మన స్నానం చేయకపోయినా వస్తాడు, ఎట్టయినా వస్తాడు. అంత లేదు. ఆయన సేనాయ పర్వతం మీదకి వచ్చినప్పుడే అన్ని జాగ్రత్త రిజిస్ట్రేషన్ పెట్టి అన్ని నీట్గా ఏర్పాటు చేసుకొని దిగాడు భూమి మీదకి. ఆయన సన్నిధి నీ ఇంట్లోకి రావాలన్నా, నీ ఒంట్లోకి రావాలన్నా ఒంటి శుద్ధి, దంత శుద్ధి కూడా ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్లు తాగితే ఎక్కువగా ఆ వాసన రాదు. మంచి బ్రష్ వాడి ఎక్కువగా ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు బాగా కడిగితే వాసన రాదు. మన ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటాము. అలాగా కడగబడుతూ ఉంటే దేవునితో కూడా ఆరోగ్యంగా సాగిపోతాం. నా 2 చేతులు జోడించి చెప్తున్నా, రోజు కాళ్ళు కడుక్కోండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రోజు పాదాలు కడుక్కోండి ప్రభు దగ్గర. ఏ రోజుకు ఆ రోజు మీ ప్రార్థన గదిలో పరిగెత్తండి. తప్పిపోయిన మరుక్షణమే ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడవండి. అన్నీ ఒప్పుకొని నాకొద్దు ప్రభు అని గొర్రె పిల్లలాగా ఎగిరెగిరి దూకండి గుంటలో నుంచి. నిశ్చయంగా మనం అందరం పరలోకంలో కలుసుకుంటాం యేసు నామములో. ఒక్కడ కూడా నరకానికి పోడు ఇక్కడ యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది కానీ మీరు చేస్తే ఒక్కడ కూడా నరకానికి పోడు. చప్పలు కొట్టి గట్టిగా. ఏ ఒక్కరు కూడా నశించడానికి వెళ్ళటం ప్రభు చిత్తము కాదే కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలనే దేవుడు వేచి ఓపిక పడుతున్నాడు. బిడ్డ, నువ్వు నేను నరకం వెళ్ళటం ప్రభు చిత్తం కాదే కాదు. తెలియ చేసావా? రా, కడుక్కో, పరిశుద్ధపరచబడిపో, నీతిమంతుడు అయిపో, సాగిపో, ఆగిపోకుండా. ఎంత ప్రేమగల దేవుడు నీకోసం గంగాళం పెట్టాడు. ఎంత కృపగల దేవుడు నీకోసం సముద్రం నీళ్లు పెట్టాడు. కడుక్కో. గాజు వంటి స్ఫటికమును పోలిన స్వచ్ఛమైన సముద్రం నీకు నాకు నేర్పిస్తుంది. ఎప్పటికప్పుడు కాళ్ళు కడుక్కొని శ్రేష్ఠ వెళ్ళిపోతుంది ప్రభు దగ్గర. కాళ్ళు కడుక్కోవడానికి కూడా బద్ధకం అయితే నా వల్ల
కానే కాదు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఇది స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రపు విశేషాలు. టోటల్గా లాస్ట్గా మాట చెప్పాలంటే, ఆ సముద్రం మనం పరిశుద్ధంగా బతకమని నేర్పిస్తుంది. ఆ పరిశుద్ధత భూమి మీద గంగాళం ద్వారా మాత్రమే, నీళ్లతో కడుక్కోవడం ద్వారా మాత్రమే సాధ్యమని ప్రభు మనకు నేర్పించాడు. ఏ రోజుకి ఆ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర రహస్యంగా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది పాపములు క్షమించబడి పరిశుద్ధపరచబడి దుర్నీతి నుండి పవిత్రపరచబడి ఆయన వీపి వెనక నీ పాపములు విసిరివేయబడగా నీ పాపం ఎన్నడ జ్ఞాపకం చేసుకోకపోగా ప్రభువును సంతోషపెడుతూ ముందున్న వాటి కోసం వేగిరితో సాగిపోదాం. ఒకానొక రోజు మనం అందరం పరలోకం కలుసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకో ప్రార్థన చేద్దాం.